హలో, నేను మిస్ చేస్తున్నావు. తెలుగు రాష్ట్రాలని వణికిస్తూ ఉన్నాయి వరదలు. మరోవైపు హైడ్రా హడలెత్తిస్తోంది తెలంగాణలో. ఈ రెండు అంశాల మీద అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నాయుడు గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్తే సుబ్బారావు. సార్, ప్రకృతి విపత్తులు రావడం అనేది సహజం. అయితే ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, స్పందిస్తున్న తీరు ఎలా అనిపిస్తుంది? మనం నిజాయితీగా మాట్లాడాలంటే ఇప్పుడు ఈ గత 10 రోజులుగా వచ్చిన వర్షాలు, వరదలు నేపథ్యంలో తాత్కాలికమైనటువంటి రక్షణ కావచ్చు, సహాయక చర్యలు కావచ్చు, రెస్క్యూ అండ్ రిలీఫ్ అయితే పాటు 2 రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు ఉన్నంతలో సమర్థంగా స్పందించినాయి. సమస్యలు ఏమన్నా దీర్ఘకాల సమస్యలు, అవి మనం మాట్లాడుకుందాం. ఏం పనులు చేయాలి భవిష్యత్తును కాపాడడానికి అని చెప్పని. మన అదృష్టం ఏంటంటే మన దేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు న్యాచురల్ కెలామిటీ అంటాం. ఈ వరదలు కావచ్చు, లేకపోతే తుఫాన్లు కావచ్చు, మనకి ఈ ప్రాంతాల్లో భూకంపాలు పెద్దగా ఉండవు. ఇంకేదైనా విపత్కరం కావచ్చు. గతంలో ఉప్పెన వచ్చింది 1977లో. మనకి పాలనలో చాలా స్పష్టత, మిగతా సందర్భాలు ఎట్లా ఉన్నా కూడా ఈ సందర్భంలో పాలనలో చాలా స్పష్టత వచ్చేస్తుంది. ప్రతి జిల్లాకి జిల్లా కలెక్టరు పూర్తి బాధ్యత, సమన్వయం చేసే అధికారము, మరి కావలసిన వనరులు పూర్తిగా ఉంటాయి. ఉదాహరణకి రాష్ట్ర అసెంబ్లీ అంగీకారం లేకున్నా సరే, బడ్జెట్లో కేటాయింపులు లేకున్నా సరే, ఈ సమయంలో అధికారులకి, ప్రభుత్వం కూడా అక్కర్లేదు, అధికారులకి TR 27 అని చెప్పని, ట్రెజరీ రూల్ 27 అంటారు, ఒక నిబంధన ఉన్నది. తెల్లవాళ్ల కాలం నుంచి దాని ప్రకారం విపత్కర పరిస్థితి ఎదుర్కోవడం కోసం చెప్పి ఎంత డబ్బులుగా ఉంటుందో డబ్బులు ట్రెజరీ నుంచి డ్రా చేసి అప్పటికప్పుడు ఖర్చు పెట్టే అధికారం, బాధ్యత జిల్లా కలెక్టర్లకు ఉన్నాయి. తర్వాత లెక్కలు చెప్పాలి. అలా కాకుండా మీనమేషాలు లెక్కట్టి మరి నది వరద కట్టలు దిగిపోతుంది అనుకోండి, లేకపోతే ఒక నేషనల్ హైవేనే కొట్టుకుపోయింది అనుకోండి, అవన్నీ తర్వాత చూద్దాం అనుకుంటే లోపల ఉపద్రవం పెరిగిపోతుంటుంది. కాబట్టి ఆ నిర్ణయాలు చేసిన అవకాశం మన వ్యవస్థలో ఉన్నది. పాలనా యంత్రాంగం మిగతా సందర్భాలు ఎట్టానో ఇలాంటి సందర్భాల్లో గట్టిగా స్పందిస్తారు. అలాగే 10 మంది కళ్ళు పడతాయి, పత్రికలు కానీ ప్రజలు కానీ ఏం జరుగుతుందో అనుక్షణం గమనిస్తున్నారు. ఈ రోజుల్లో ఈ టీవీ ఛానళ్ళు, ఈ సోషల్ మీడియా, మిగతా వాటిల్లో ఏది రహస్యం దాచేది లేదు. కాబట్టి ఉన్నంతలో 2 రాష్ట్రాల్లో కూడా ఈ విపత్కర పరిస్థితిని ప్రభుత్వ యంత్రాంగం, అటు రాజకీయ నాయకత్వం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. అలాగే పౌర సమాజం మన దేశంలో ఎప్పుడు కూడా పరిపాలన మీద కాస్త విశ్వాసం ఉంటే ఇప్పుడు ముందుకు వస్తుంది సాయం చేయడానికి. పత్రికలు కానీ పౌర సమాజం ఆ పని చేస్తున్నాయి. అంతవరకు అభినందనీయం. కానీ ఇది మానవ తప్పిదమా లేదంటే ప్రకృతి ప్రకోపమా అనేది అర్థం కాని పరిస్థితుల్లో చర్చ జరుగుతుంది సార్, ఎస్పెషల్లీ విజయవాడలో జరిగిన వరదల విషయంలో. ఇప్పుడు మనం కొంచెం వరదలను గురించి అర్థం చేసుకోవాలి. చాలామందికి ఇది వరద అంటే భగవంతుడు అకస్మాత్తుగా సృష్టించాలనుకుంటున్నారు. అలా కాదు. ప్రకృతి ఎప్పుడు మనం చెప్పినట్టు వినదు. ఒకరోజు అకాల వర్షం బాగా వస్తుంది, కొన్ని సందర్భాల్లో కొన్ని నెలల పాటు వర్షాలు రాకపోవచ్చు. దాన్ని మనం శాసించలేం. దాన్ని ఎలా తట్టుకోగలం అన్నది మన చేతుల్లో కొంత మేరకు ఉన్నది, పూర్తిగా లేదు. పరిస్థితిని బట్టి చాలా మేరకు ఉన్నది. ఆ రకంగా ఆలోచించాలి. నది అన్న పదానికి సంస్కృతంలో వ్యుత్పత్తి అర్థం అంటారు. వ్యుత్పత్తి ఏమిటంటే గట్టు లేనిది అని. నదికి గట్టు ఉండదు. మనం గట్లు వేసుకుంటాం, కృత్రిమంగా మనం వేసుకుంటాం. బాగా నదీ ప్రవాహం ఎక్కువైనప్పుడు అది మన చేలల్లోకో ఓళ్లలోకో రాకుండా మనం గట్టేసి అటుపక్క నీళ్లు పోయే ప్రయత్నం చేస్తున్నాం. కానీ నది అన్నదానికి ఎల్లుండవు. ఎందుకు? ఉద్దేశం ఏంటి? సముద్రానికి ఎల్లు ఉంటాయి. సముద్రం ఖచ్చితంగా ఇక్కడ ఆగిపోతుందని మనకు తెలుసు. పెద్ద ఉప్పెన వస్తే తప్ప, ఆ 2 రోజులు తప్ప సముద్రానికి ఇబ్బంది లేదు. నది అట్లా కాదు. నీరు పల్ల మెరుగు. వర్షం కురిస్తే వర్షం నీళ్ళు పోవాలి. పోవడానికి ప్రవాహ మార్గమే ఒక చిన్న సెలయేరు కావచ్చు, చిన్న ఏరు కావచ్చు, ఒక డ్రైన్ కావచ్చు, నది కావచ్చు. మామూలు వర్షాలు వచ్చినప్పుడు ఆ వరద నీరు పోవడం కోసం చెప్పిన నదికి ఏర్పాట్లు ఉంటాయి. అలాగే మిగతా డ్రైన్లకి ఏర్పాట్లు ఉంటాయి. అసాధారణ వర్షం వస్తే మనం చూడవలసింది డ్రైనేజ్ ఏ మేరకు ఉన్నది, ఆ డ్రైన్లు తట్టుకునేందుకు సరిపోయినంత వర్షపాతం వచ్చింది, అంతకంటే ఎక్కువ వచ్చిందా, అంతకంటే ఎక్కువ వస్తే మనకుండా ఏర్పాట్లు చేసుకున్నామా అని చెప్పని. మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ వరదల్లో, ఈ వర్షాల్లో కొన్ని రోజులు 300 మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చింది.
తర్వాత ప్రతిరోజు వర్షం పడుతుంది వరుసగా. మళ్ళీ ఇప్పుడు ఇవాళ కూడా చూశాను నేను, వచ్చే 3-4 రోజులు బాగా పెద్ద వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి తూర్పు తీర ప్రాంతంలో అంతా ఉందని చెప్పని. 300 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే ఒక అడుగు వర్షపాతం, 30 సెంటీమీటర్లు అంటే ఒక అడుగు. అది ఊరికే లెక్కల కోసం అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 1,60,000 చదరపు కిలోమీటర్ల పైన ఉంది. సగం రాష్ట్రంలో అంత వర్షం పడింది అనుకోండి ఒక్క రోజున. అంటే దాదాపు 1,60,000 80,000 చదరపు కిలోమీటర్లు లెక్కేసుకుంటే 800 టీఎంసీల నీళ్లు పడినట్లు లెక్క. ఒక టీఎంసీ అంటే 1,000,000 కనపడ్డాడు. ప్రకాశం బ్యారేజ్ మొత్తం కలిపితే 1.5 లేక 2 టీఎంసీ నీళ్లు కూడా ఉండవు అక్కడ, అంతే, 2 ఉంటాయి, బాగా ఉంటాయి. 800 టీఎంసీ నీళ్లు పడినట్లు లెక్క ఒక్క 24 గంటల్లో. అంత నీళ్ళు 24 గంటలు తీసేయాలని చెప్పంటే గోదావరి నది ఉధృతంగా అతి ఎక్కువ వరద వచ్చినప్పుడు ప్రవాహంకి 3 రెట్లు ప్రవాహం కావాలి. 800 టీఎంసీ నీళ్ళు గోదావరి నది బాగా మ్యాక్సిమం ఫ్లడ్ వచ్చినప్పుడు 32,000 క్యూసెక్లు మనకు వచ్చింది. ఒకసారి 35,000 కూడా వచ్చినట్టు గుర్తు నాకు. 32 లక్షలు ఒకసారి, 35 లక్షలు ఇంకోసారి క్యూసెక్లు వచ్చింది. దానికి 3 రెట్లు దాదాపుగా 1 కోటి క్యూసెక్ల ప్రవాహం ఉంటే ఈ 800 టీఎంసీ నీళ్లు ఒక్క రోజులో తీసేయగలవు. అది అసాధ్యం. కాబట్టి వరద అనివార్యం. ఇంత వర్షపాతం ఇంత విస్తృతంగా వస్తే మీరు ఎలాంటి చేసినా కూడా వరద అనివార్యం. కాబట్టి మనం చేయాల్సిందంటే ఎక్కడ దీర్ఘకాలం ఆలోచించాలి. అక్కడ తప్పులు చాలా జరిగినాయి, 30-40 ఏళ్ళ జరుగుతున్నాయి. ఈ డ్రైన్లు పూడిక తీయటము, వాటిని బాగు చేయటము, దీర్ఘకాలంగా ప్రతి సంవత్సరం పట్టించుకుని ఊరికే అప్పుడప్పుడు కాకుండా ఇలా ఉపద్రవం లభదలు రావటం కాకుండా ఎంత వీలుంటే అంత ప్రవాహం విడిపోయేట్టుగా చేయటం. 1989లో నేను జిల్లా కలెక్టర్గా తూర్పుగోదావరిలో ఉండగా ఇలాంటి పెద్ద వర్షం వచ్చింది తుఫాను వల్ల. 400 మిల్లీమీటర్లు పడింది. ఒక చోట అయితే 550 మిల్లీమీటర్లు రికార్డు ఉంది, కానీ నేను దాన్ని లెక్క చేసుకోవాలి, ఎందుకంటే తప్పు ఇచ్చారని అనుమానం నాకు సమాచారం. 400 చాలా చోట్ల పడింది జిల్లాలో, చాలా చోట్ల 400 మిల్లీమీటర్లు పడింది. 4.5 లక్షల ఎకరాలు మునిగిపోయినాయి. సరే, వర్షం వస్తే ఎంతో కొంత తప్పదు, కానీ చాలా రోజులు మునిగిపోయినాయి. 1 రోజు 2 రోజులు తీసేస్తే పంటకు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. పంట వేసేటప్పటికి జూలై 23 తారీఖు వచ్చింది. అది వరి పంట 4.5 లక్షల ఎకరాలు నష్టపోయింది. అప్పుడు నేను కూర్చుని, అదే వర్షం వస్తే 2 రోజులు 3 రోజులు తీసేయాలి కదా, ఇన్ని రోజులు ఉండటం ఏంటి, పంట నాశనం కావటం ఏంటి. మొదటి పంట ఆ రోజుల్లో దైవాధీనం. మీకు బాగా పెద్ద వర్షం వస్తే, తుఫాను వస్తే పంట పోయినట్లయితే రెండో పంట ఖచ్చితంగా పండుతుంది. మొదటి పంట వేసేవాళ్ళు అదృష్టం జరిగితే పండుతుంది, తుఫాను వస్తే పోతుంది పని అని చెప్పని. మొట్టమొదటిసారిగా డెల్టా చరిత్రలో 100 ఏళ్ల చరిత్రలో, 100-120 ఏళ్ల చరిత్రలో నేను మొట్టమొదటిసారిగా మళ్ళీ ఇంకోసారి పంట ఏమన్నాను. మొదటి పంట పోయినా కూడా మళ్ళీ నార్మల్ దొరకవు కదా. అందుకని నేను మొత్తం తూర్పు తీర ప్రాంతంలో బెంగాల్ నుంచి తమిళనాడు దాకా ఎక్కడ నార్మల్ ఉన్నా సరే లారీలు పంపించి, కొన్ని 100 లారీలు పంపించి కొనుగోలు చేసేసి ఎక్కడికక్కడ రైతులకి ఉచితంగా ఇచ్చేసి మీరు పంట వేసుకోండి, ఇంకేం గవర్నమెంట్ అడగబోకండి, మిగతా ఏమి ఇచ్చినా కూడా మీకు దీనికి సమానం కాదు. ఈ పంట పండితే అదృష్టం కలిసి వచ్చి బాగా చూసుకుంటే మనకి అన్నీ పోయినట్టే అని చెప్పాను. అదృష్టం కొద్దీ రైతులంతా ముందుకు వచ్చారు, పంట వేసుకున్నారు, నార్మల్ వచ్చినాయి కాబట్టి వెంటనే వేసారు, పంట బ్రహ్మాండంగా పండింది. తర్వాత రైతులతో కూర్చుని నేను, మరి విశ్వసనీయత ఉంది కదా, ఈ పని జరిగింది కదా, అందుకని ముందు ఈ వర్షం పడుతున్నాం, తీర ప్రాంతంలో ఉన్నాం, తుఫాన్లు వస్తుంటాయి, పెద్ద వర్షాలు వస్తుంటాయి, వర్షం రాకపోతే బాధపడతాం, వర్షం వస్తే బాధపడతాం. ప్రెషర్ ఇట్లా ఉంటే ఎట్లాగా, వర్షం వస్తే వరదలు రాకూడదు కదా, ఇన్ని రోజులు నీళ్లు తీయకుండా ఉండకూడదు కదా, ఈ డ్రైన్లు మనం బాగు చేయాలి. ఎందుకంటే డ్రైన్లు రైతులే ఆక్రమించుకున్నారు చాలా చోట్ల. ఇంకొక సెంటు స్థలం వస్తే మనకేదో పొలం పెరుగుతుందని ఆశ కదా, రైతు ఏం దురుద్దేశంతో చేయట్లా. అలాగే తుంగ మరొకటి పూడికిపోయింది, మట్టి పడిపోయింది, సిల్ట్ వచ్చేసి డ్రైన్లను కూడా పూడికిపోయిపోయినాయి, ప్రవాహం వెళ్ళట్లేదు. అందుకని అవన్నీ ఎంక్రోచ్మెంట్స్ని తొలగించాం. రైతులంతా ముందుకు వచ్చారు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అర్థమైన తర్వాత, నష్టం ఏంటో అర్థమైన తర్వాత సంతోషంగా ముందుకు వచ్చారు. న్యాయంగా జరిగింది పని అంతా కూడా. ఉన్నంతలో ఉన్న వనరులతో పూడికలు తీసి ఏర్పాటు చేశాం. కానీ అది చాలు, చాలా కాలం పట్టించుకోకపోవడం చేత డ్రైన్లు అధ్వానంగా ఉన్నాయి. అప్పుడు పథకాన్ని తయారు చేశాను, కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా. కృష్ణా డెల్టాలో మనకి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా దాకా ఉంది. ఇక్కడేమో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా. ఈ 5 జిల్లాలకి కావాల్సినటువంటి ఈ డ్రైనేజీ ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పనేది ఒక బృహత్ పథకం తయారు చేశాను ఇంజనీర్లతో కూర్చొని. అప్పటికి ప్రభుత్వం మారింది. జూలై 23న వరద వస్తే మరి అక్టోబర్లో ప్రభుత్వం మారింది. నేను కొత్త ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారిని కలిసి దానికి ఈ నివేదిక ఆయన ముందు పెట్టి ఇది చేయాలని గట్టిగా వాదించాను.
ఆయన 2-3 సార్లు చూసి జయప్రకాష్ని తప్పకుండా చదువుతారన్నారు. నేను నమ్మలా. ముఖ్యమంత్రి గారి టైం ఎక్కడ ఉంటుంది, మన ధర్మాన్ని నిర్వర్తించాము, తర్వాత చూద్దాం ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను. కానీ ఆయన దాన్ని చదివి పట్టించుకుని ఆ తర్వాత 6 నెలల్లో మళ్ళీ పెద్ద తుఫాను వచ్చింది మనకి. 1990 మేలో వచ్చింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా. దాన్ని అవకాశంగా తీసుకుని ప్రపంచ బ్యాంక్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో గట్టిగా కూర్చుని ఈ డ్రైనేజ్ రీకన్స్ట్రక్షన్, ఇరిగేషన్ డ్రైనేజ్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ సాధించి దాన్ని అమలు చేశారు. 91, 93 మధ్య ఇది అమలైంది. ఆ తర్వాత మళ్ళీ 30 ఏళ్ళు మనం పెద్దగా పట్టించుకోవాలి. నిరంతరం ప్రతి సంవత్సరం కొంత దానికి కేటాయించాలా. తర్వాత డ్రైనేజీల్లో ఒకచోట పుడి తీస్తే లాభం లేదు. ఇవన్నీ బ్రహ్మాండంగా చేసాం, ఒక్కచోట బాటిల్ లెక్క ఉంది, మొత్తం వెనక తగ్గుతుంది. ఒక తూము ఉంది, తూము అంతా బ్రహ్మాండంగా ఉండి ఒకచోట పెట్టుకుంటే కాలం ఉంది, కాలం అంతా బ్రహ్మాండంగా ఒకచోట అడ్డండి, మిగతా అంతా బాగుందంటే ఉపయోగం 96% లాభం లేదు, 100% కావాలా. మొత్తం ప్రవాహానికి అడ్డు లేకుండా ఉండాలి, లేదంటే పైభాగం మునిగిపోతుంది. కాబట్టి మనకేదో 96% పని అయిపోయిందంటే ఉపయోగం ఏం లేదు. ఇరిగేషన్లో కానీ డ్రైనేజ్లో కానీ డ్యామ్ ఉంది, 96% పని అయిందంటే ఈ జస్ట్ గేట్ మాత్రం లేదంటే ఆ గేట్ చాలు నీళ్ళు పోవడానికి. కాబట్టి పూర్తిగా జరగాలి. ఇక ముందు ఆ పని పట్టించుకోవాలి. రెండోది మనం అర్థం చేసుకోవాల్సింది, వర్షపాతం పెరుగుతోంది మనకి. భూతాపం వల్ల ప్రపంచమంతా కూడా మాకు ఎండ నీళ్ళు ఎక్కడని బాధపడుతున్న పరిస్థితుల్లో మన అదృష్టం కొద్దీ భారతదేశానికి వర్షాలు పెరుగుతున్నాయి. గత 20 ఏళ్ళుగా మనం చూస్తుంటాం. కానీ వర్షాలు నెలకు 3 వానలు పడవు, హెచ్చుతగ్గులు ఉంటాయి. విపరీతంగా కొంపరిషి 6 నెలలు పడుతుంది, లేకపోతే వర్షం లేకుండా 12 నెలలు ఉండొచ్చు. అది మన చేతుల్లో లేదు. మామూలుగా మనలాంటి దేశం, నీటి కొరత ఉన్న దేశంలో వర్షం పడితే అదృష్టం, దాన్ని ఉపద్రవంగా మార్చుకోకూడదు. కాబట్టి ఇంకా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నది, వరదలు వచ్చే అవకాశం ఉన్నది, దాన్ని తట్టుకోవడానికి వీలుగా మనం చేద్దామని ఇప్పుడు మనకు క్లారిటీ ఉండాలి. అంతేకాకుండా అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వరద వస్తుంది, వచ్చే 5-10 ఏళ్ళు పెద్దగా రాకపోవచ్చు, ఆ 10 ఏళ్ల తర్వాత ఇంకొక ప్రభుత్వంలో ఎవరో ఉంటారు, మళ్ళీ మామూలు లబదబా, మళ్ళీ అది లాభం లేదు. సార్, మీరు అప్పుడు ఇచ్చిన కృష్ణా గోదావరిది ప్లానింగ్ అది యాస్టిస్గా ఇంప్లిమెంట్ అయిందా లేదా నిర్వహణ జరగలేదు? అంటే నిర్వహణ లోపం ఉంది ఇప్పుడు దానికి. ఒకసారి చేశారు, ఒకసారి చేస్తే కదా మనం, అది జరిగి 93లో అయిపోయింది. 2024 30 ఏళ్ళు మనం పనిచేయాలిగా. మళ్ళీ ప్రతి సంవత్సరం పూడికి పడుతూ ఉంటుంది కదా, తొంగ వస్తూ ఉంటుంది, పూడికి పడుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఆక్రమణ కూడా వచ్చి ఉంటుంది, మనకు తెలియదు. ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఉండాలి కదా. సో దాని నిర్వహణ లోపం అది చేయాలి. ఎలా ఉందో నాకు తెలియదు ప్రస్తుతానికి, నేను చెప్పేది. అలాగే నదులు ఉన్నాయి, కృష్ణానది ఉంది, 10 లక్షల క్యూసెక్లు అంటే కృష్ణానదులు అద్భుతం. గత 50-60 ఏళ్ళ కృష్ణానదుల వరదలు 2 సార్లు వచ్చి ఉంటాయి అంతే. గత 30 ఏళ్ళలో 2009 అక్టోబర్లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. 2022లో కూడా వచ్చినట్టుంది సార్, ఒకటి 12 లక్షల క్యూసెక్లు ఏదో వచ్చిన. నేను తెలియదు, నేను మిస్ అయ్యాను బహుశా. మరి కోవిడ్ టైంలో బహుశా, కోవిడ్ టైం మనసుకు అంటుకోలేదు బహుశా. అంటే పెద్ద వర్షం పడ్డ పైనుంచి వచ్చి ఉంటుంది బహుశా ఎక్కువగా ప్రవాహం. 2009లో మీకు గుర్తుందో లేదు, అక్టోబర్లో శ్రీశైలం నుంచి కిందకి 16 లక్షల క్యూసెక్ల పైన విడుదల చేయాల్సి వచ్చింది, పెద్ద ఎత్తున పైనుంచి వరద రావడం చేత. మన అదృష్టం కొద్దీ నాగార్జున సాగర్ నిండలా అప్పుడు. కాబట్టి కొంతమేరకు నీళ్ళని నాగార్జున సాగర్ పట్టుకున్నది. పట్టుకుని 10 లక్షల క్యూసెక్ల కింద పంపించారు, 10-10.5 లక్షల క్యూసెక్లు. 2010లో 10.5 ఎంతో 11 లక్షల లోపల అయింది. అయినా కూడా మనకి కట్ట తగ్గింది ఒక చోట, రేపల్లో. మనం అప్పుడున్న అదృష్టం లేకుండా 16 లక్షల క్యూసెక్లు కింద కూడా వదిలేయాల్సి వచ్చింది అనుకోండి, నాగార్జున సాగర్ నిండుంది అనుకోండి, పైనుంచి వదులుతున్నప్పుడు ఏమైపోయేది? మరి ఖచ్చితంగా ఓవర్ఫ్లో అవుతుంది. కాబట్టి కృష్ణానది గోదావరికి మనం 35-36 లక్షల క్యూసెక్ల దాకా నీళ్ళు, అది చాలా ఉధృతమైన ప్రవాహం, అయినా కూడా తట్టుకునే శక్తి ఉన్నది. ఆయన కొన్ని చోట్ల తీసుకుంది. కానీ కృష్ణకి 11-12 లక్షలు దాటి మనకు అవకాశం లేదు. కాబట్టి నా దృష్టిలో ఎప్పుడైనా జరగచ్చు, వస్తే 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 15-16 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు తట్టుకున్నట్టుగా ఏర్పాటు చేయాలి. రెండోది. మూడోది, మీరు ఏమి చేసినా కూడా వర్షం కుంభవృష్టిగా ఒక్కరోజున విస్తృతంగా కనుక పెద్ద ఎత్తున పడ్డట్టయితే ఆ నీళ్ళని వెంటనే తీసేసే అవకాశం ప్రపంచంలో ఎక్కడా లేదు, మన దేశంలో కాదు. న్యూయార్క్లో ఉండదు, షికాగోలో ఉండదు, మరో నగరంలో ఎక్కడ ఉండదు. ఎందుకంటే ప్రకృతి దానికి డ్రైనేజ్ కెపాసిటీ ఇంతే ఉంటుంది. మనం అన్ని ఆక్రమించుకున్నాం. నీళ్లు పోయే స్థలం, నీరు పళ్ళ మెరుగు, నిజం దిగడు మెరుగు, నీరు పోయే స్థలంలో మనం ఆక్రమించుకున్నాం. పట్టణీకరణ ఏమవుతుంది మనకి? టౌన్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు మనం ఊరికి మ్యాప్ చూస్తున్నాం, భూమి ఎవరిదో చూస్తున్నాం, ఖాళీగా ఉందో చూస్తున్నాం, లేఅవుట్లు అంటున్నాం, వారికి గీతలు గీస్తున్నాం. టౌన్ ప్లానింగ్ చెప్పని కాంటూర్ సర్వే కావాలి. ఏ లెవెల్లో భూమి ఉంది మ్యాప్లో కనిపించదు, కాంటూర్ మ్యాప్ ఉంటే తప్ప. ఈ రోజుల్లో ఈ టెక్నాలజీతో, డిజిటల్ టెక్నాలజీ ఉంది మనకి. ఇప్పుడు
GPS సర్వే చేయొచ్చు. దాంతో చాలా తక్కువ ఖర్చు చేసి 4-5 కోట్లతో చేసేయచ్చు. లండన్ నగరం కానీ, ప్యారిస్ నగరం కానీ ఇవన్నీ కూడా 300-400 సంవత్సరాల క్రితమే ఈ కాంటూర్ సర్వేలు పక్కాగా చేసి దాని ప్రకారం వాళ్ళు రోడ్లు కానీ, వాటర్ లైన్స్ కానీ, లేకపోతే స్టామ్ వాటర్ డ్రైనేజ్ కానీ, లేకపోతే సివరేజ్ కానీ ఆ రకంగా ఏర్పాటు చేసుకున్నారు. మనం ఏంటి అసలు భూమిలో హెచ్చుతగ్గాలు వేరు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు. అది మన తప్పు. అయింది, అది అయిపోయింది. ఇప్పటికైనా కాంటూర్ సర్వేలు చేసి ఇక ఖచ్చితంగా వర్షం బాగా వస్తే ముప్పు గురవుతున్న ప్రాంతాల నుంచి అంటే ఒక్కరోజు చేయక్కర్లా, ఒక 10 ఏళ్ళు ప్లాన్ వేసుకోండి. విజయవాడలో ఉదాహరణకి ఒక 30,000 కుటుంబాలు దాదాపుగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని గుర్తించారని చెప్తున్నారు. ఒక్కరోజు మీరు చేయలేకపోవచ్చు, ఒక 10 ఏళ్ళు తీసుకుంటాయి, ఒక ప్లాన్ వేసుకోండి. ఈ 30,000 కుటుంబాలని వేరే ఎలా తరలించాలి, ఇక్కడ ఈ భూములను ఏం చేయాలి, వాళ్ళకి నష్టం లేకుండా చేయాలి, దాన్ని అందరం కూర్చొని దాన్ని అమలు చేద్దాం. అంతకంటే ముఖ్యం ఇప్పటికున్న పట్టణీకరణ చాలా తక్కువ. పెద్ద దేశాల్లో భారతదేశం అంత తక్కువ పట్టణ జనాభా ఉంది ఇంకే దేశం లేదు. 30-35% ఉన్నాం. ప్రపంచం అంతా 60%, 70%లో ఉంటారు. అమెరికాను, యూరోప్ అయితే 90-95%లో ఉంటారు. కాబట్టి ఆధునిక యుగంలో అభివృద్ధి అంటే పట్టణీకరణ అనివార్యం. కాబట్టి అయిందేదో అయింది, దాన్ని ఎలా చేయాలో వచ్చే 10 ఏళ్ళు టైం తీసుకుందాం. ఇక నుంచి నగరాలకు వరుస వచ్చేవాళ్ళు ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది మహానగరాల్లో మళ్ళీ లోతట్టు ప్రాంతాలు కాకుండా ఇప్పుడు టౌన్ ప్లానింగ్ పక్కగా చేద్దాం. అది మన చేతుల్లో ఉంది. రాబోయేది ఉపద్రవం అరికట్టడం. లేకపోతే ఈ సమస్య వచ్చే 20-30 ఏళ్ళ మరింత పెరిగిపోయి ఇక మనకి భయంకర విషాదాలు అవుతాయి. ఈ కన్నీళ్ళు గారిస్తే ఉపయోగాలు. సో ఈ విపత్తు వచ్చినప్పుడేమో ఆలోచిస్తారు ఉంటాయి, ఆ తర్వాత ఎవరు పట్టించుకోడు. మళ్ళీ 10 ఏళ్ల దాకా వర్షం, ఇంత పెద్ద వరద రాకపోవచ్చు, రాకూడదని కోరుకుందామని ఒకనాడు వస్తుంది ఖచ్చితంగా. వచ్చినాడు మళ్ళీ బ్రహ్మణ ఉపద్రవం అంటాం. అట్లాగే చిన్న ఆదాయంతో, స్వల్ప ఆదాయంతో నిరుపేదలు కూడా పట్టచేతబట్టిన మహానగరాలకు వెళ్ళిపోతే దూరానికి వాళ్ళ బతుకు నరకం. అక్కడ ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉంటాం, ఏదో మురికివాడలోనూ స్లమ్లోనూ పాపం ఉంటాం. సరైన సౌకర్యాలు లేవు, సివరేజ్ లేదు, డ్రైనేజ్ లేదు. మరి వాళ్ళకి వర్షం వస్తే వరదలు వచ్చేస్తాయి. పని చేసే చోటు వేరు, ఉండే చోటు వేరు. రోజు వెళ్ళటం రావటం నానా కష్టం. ఒకరోజు పని లేకపోయినట్టయితే మీకు పస్తుండాల్సి వస్తుంది. జబ్బు చేస్తే పెద్ద సంక్షోభం. పట్టించుకునే వాళ్ళు లేరు, ఆలన పాలన లేదు, బంధువులు లేరు, మిత్రులు లేరు. అదే చిన్న నైపుణ్యంతో చిన్న ఆదాయం వచ్చేవాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండా దగ్గర చిన్న పట్టణాలు మనము అభివృద్ధి చేసాం అనుకోండి, ఈ పని అక్కడ దొరుకుతుంది. ఇక్కడ దొరికే 15,000 అక్కడ దొరికితే అక్కడ గౌరవంగా బతకచ్చు. పట్టించుకునే వాళ్ళు ఉంటారు, కుటుంబంతో బతకచ్చు, ఒంటరిగా బతకక్కర్లా. పల్లెటూళ్ళు చూసుకుంటే పట్టణంలో ఉండొచ్చు. ఆ నమూనా మనకు ఉండాలి. ఇది ఒక్కరోజు జరిగేది కాదు, ఇవాళ ప్రారంభం చేయాలి. ఈ పెరగబోయే పట్టణీకరణ సమస్య ఉంది, దాని మహానగరాలకి లక్షల మంది నివాసం లేకుండా ఉండేది కాకుండా మనం ఎక్కడెక్కడ చిన్న పట్టణాలు ఏర్పాటు చేస్తే 190 మంది, 180 మంది అక్కడ అడ్జస్ట్ అయిపోతారు. ఆటోమేటిక్గా ప్రైవేట్ సెక్టర్ వచ్చేస్తుంది, ప్లాట్లు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి, ఖర్చు తక్కువ ఉంటుంది అక్కడ. మరి ఉన్న ఊళ్ళో పని చూసుకుంటారు, ఈ పట్టణంలో ఉంటారు, చదువు ఆరోగ్యం చూసుకుంటారు, చిన్న వృత్తి చూసుకుంటారు, చిన్న వ్యాపారం చూసుకుంటారు, చిన్న పని చూసుకుంటారు. ఆ పట్టణీకరణ నమూనా మార్చాలి. మనం ఏం చేస్తున్నాం, నమూనా మార్చుకోవాలి. అందరూ హైదరాబాద్కి రావాలి, అందరూ విజయవాడ విశాఖపట్నంకి రావాలి, అందరూ బెంగళూరుకి రావాలా. కానీ బెంగళూరులో అన్నీ వాళ్ళకల్లాగా ఉండాలా. ఉపద్రవం వస్తే అందరు పోవాలా, మనకు అదే కన్నీళ్ళు కారవాలా. కొంచెం భవిష్యత్తుకు చాలు. సార్ ఆల్రెడీ ఈ ప్లాన్ అబ్దుల్ కలాం గారు తయారు చేసినట్టున్నారు సార్. రూర్బన్ ప్యూరా అని చెప్పని ఆయన అనేవాడు, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ అండ్ రూరల్ ఏరియాస్ అని చెప్పన్నాడు ఆయన. నేను దాన్ని ఇన్సిట్యూ అర్బనైజేషన్ అంటే ఎక్కడికెక్కడ పట్టణాలు సృష్టి అని చెప్పాను. గ్రామాలే పట్టణాలుగా పెరగటం అని, ఎక్కడికో మహానగరం కలిసిపోవడం కాకుండా వీళ్ళనంత మేరకు. కాబట్టి ఇవన్నీ ఆలోచనలు కొంతమంది చేశారు దూరదృష్టిన వాళ్ళు. మనం దాన్ని అంతా కాగితాల్లో పెట్టాము, పట్టించుకో ఇంప్లిమెంటేషన్. కాబట్టి ఇప్పుడు నా దృష్టిలో ప్రభుత్వ యంత్రాంగం ఈవేళ ఉన్న పరిస్థితి స్పందిస్తారు కానీ లేని పరిస్థితి స్పందించలేరు కదా. ఉన్న పరిస్థితుల్లో బాగానే స్పందిస్తున్నారు. మనం సహాయం చేయాలి 10 మందికి తప్ప తిట్టిపోయడం కాదు కావాల్సింది. యంత్రాంగంలో ఎన్ని లోపాలున్నా కూడా ఈ ఉపద్రవం వచ్చినప్పుడు కానీ ఎన్నికలప్పుడు కానీ యంత్రాంగం బాగా పనిచేస్తుంది. ఇప్పుడు బాగా పనిచేస్తున్నారు ఉన్నంతలో. దీర్ఘకాలిక వాళ్ళ మీద భారం పెట్టడం కాకుండా ఈ సమస్య పెద్దది కాకుండా మనం చేయాలి. సో కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం గురించి కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది సార్. ఇప్పుడు అక్కడేమో ఇంకా ఎన్యూమరేషన్ కాలేదు, మాకు ఇంకా రిపోర్ట్స్ రాలేదు ఏపీలో అని చెప్పి అంటున్నారు. ఇక్కడేమో మీరు మాకు మొత్తం పంపించండి ఎస్టిమేషన్స్ అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. ఏంటంటే 40 ఏళ్ల క్రితం మన దేశంలో కొంత చర్చ ఉండేది. అంతా ఢిల్లీలో ప్రధానమంత్రికి అనుసరణల మీద జరుగుతుందని చెప్పిన భావం ఉండేది. ఇష్టం వస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు, లేకపోతే లేదు. మనం ₹1,00,00,000 కూడా అడుక్కునేవాళ్ళం. అక్కడికి పోయి మనం విమానాలు ఎక్కి అది ఇంకోటి చేసి గందరగోళం ఉండేది. పరిస్థితి పూర్తిగా గత 30 ఏళ్ళలో మారిపోయింది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడలేదు. నరసింహారావు గారు
మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ మొదలెట్టిన తర్వాత జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి మొత్తం పన్నుల వాటా తీసుకున్నట్టయితే దానిలో 55% రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. 23,70,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రాష్ట్రాలకు వివిధ రూపాల్లో వచ్చేస్తుంది. మొత్తం దేశంలో ప్రభుత్వాలు పెట్టే ఖర్చు చూస్తే 32% మాత్రమే ఢిల్లీ ఖర్చు పెడుతుంది. 68%, 67% రాష్ట్రాలు ఖర్చు పెడుతున్నాయి. వాళ్ళ సొంత వనరులు కావచ్చు, ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులు కావచ్చు, అప్పులు కావచ్చు. అలాగే ఢిల్లీ పెట్టే ఖర్చు కూడా వాళ్ళ సొంత వనరులు కావచ్చు, లేకపోతే అప్పులు కావచ్చు. అంచేత అక్కడ తరగని గని ఉంది. మేము కోరగానే సున్నాలు పెట్టేసి 20,000 లక్ష కోట్లు ఇచ్చేంటే 1,00,000 కోట్లు వచ్చేస్తాయి. ఇవ్వడానికి అక్కడ లేదు. మనంతా కూడా ఏదో పైపైన పరుగు పోతుందని చెప్పని మనం మాట్లాడుకుని ఉంటున్నాం. అక్కడ నాయకులుగా ఉన్న వాళ్ళు ఏదో ఉన్నట్టుగా కప్పేస్తున్నారు, ఉన్నంతలో జాగ్రత్త ప్రయం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక జాతీయ విపత్తు అయినట్టయితే, దేశ స్థాయిలోనే విస్తృతమైనది అయినట్టయితే ఖచ్చితంగా అదనపు సాయం కావాలి. దానికోసం కంటింజెన్సీ ఫండ్ ఉంది, డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంది, రాష్ట్రాలకు వస్తుంది. అది కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఒక ఏ అవసరానికి వస్తుందని చెప్పి కొంత డబ్బు ఉంచుతారు. ఆ డబ్బు నుంచి మనకు కేటాయిస్తారు. కానీ మనకి ఏదన్నా అరే నిన్న వర్షం కురిసి వాళ్ళు డ్రైనేజ్ కాకుండా ఉండగానే ఢిల్లీ నుంచి ఎలా వస్తుంది? ఆ మాత్రం పని మనం చేయకపోతే ఎట్లా? మన డబ్బులు 28% మనం ఖర్చు పెడుతున్నప్పుడు 32% వాళ్ళ చేతులు ఉన్నప్పుడు. కాబట్టి ఇది మామూలు. ఏ పార్టీ ఉన్నా కూడా ఢిల్లీలో వేరే పార్టీ ఉంటే ముందు వాళ్ళ మీద భారం చూసేయచ్చు, నా తప్పు కాదని చెప్పేయచ్చు. జిల్లా వాడేమో రాష్ట్రం మీద తోస్తాడు, జిల్లా కలెక్టర్ మరి ఒకడు, ఎమ్మెల్యే గారు మంత్రి మీద తోస్తాడు, మంత్రి ముఖ్యమంత్రి మీద తోస్తాడు. ఇది మనకు అలవాటు అయిపోయింది. కొంచెం లోతుగా ఆలోచించాలి. విద్యులైన వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్న వనరులు సద్వినియోగం చేయటం ఎట్లాగా, ప్రజల్ని సమాయత్తం చేయటం ఎట్లాగా, అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సాధించినట్టు అలా ఆలోచించాలి. కానీ ఆర్భాటం చేయటం ఎట్లాగా, మంచి మీడియా కవరేజ్ కోసం ఎట్లాగా, డబ్బుల కోసం ఇతరులను తిట్టడం ఎట్లాగా, ఉద్యమాలు చేయటం ఎట్లాగా, ఇది మన దేశంలో ఫ్యాషన్ అయిపోయింది. సో జాతీయ విపత్తు అనే దానికి మెజర్మెంట్స్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా జాతీయ విపత్తు కింద గుర్తించాలి అని. అందుకనే ఇప్పుడు వంకలు అదేమంటే మా రకరకాలు ఉంటాయి. జాతీయ విపత్తు అంటే మనకు అర్థమవుతుంది కదా, ఏది జాతీయ విపత్తు ఏది కాదు. జాతీయ విపత్తు అంటే జాతీయ విపత్తు. అది ఇంకిత జ్ఞానం వాళ్ళందరికీ అర్థమవుతుంది ఏది జాతీయ విపత్తు ఏది కాదని చెప్పని. నాన్న పూలు అని చెప్పి మనం ఎక్కువ మాట్లాడితే అది బాగా. సో ఇంకోటి ఏంటంటే సార్, తెలంగాణలో SDRF ఫండ్స్ 13,000 కోట్ల రూపాయలు అండి. ముందు దాన్ని యూటిలైజ్ చేయండి అని అంటారు. అసలు అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే సంక్షోభంలో ఉంది. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ నగరం కోల్పోవటం వల్ల పడ్డ కష్టాలు, ఆ తర్వాత మరి ఉన్న వనరుల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల వచ్చిన కష్టాలు, గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక విధ్వంసం జరిగిన కారణంగా నష్టాలు, పరిపాలన విధ్వంసం జరిగింది, ఆర్థిక విధ్వంసం జరిగింది చాలా భయంకరంగా. ఈవేళ 9,72,000 కోట్ల రూపాయలు అక్కడ అప్పులు కానీ, ఆఫ్ బడ్జెట్ అప్పులు కానీ, లేకపోతే చెల్లించాల్సిన బకాయిలు కానీ 9,72,000 కోట్ల రూపాయలు. కాబట్టి సంక్షోభంలో ఆర్థికంగా ఉంది, ఏదో అది వేరు విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశం మొత్తంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రంగా 14వ ఆర్థిక సంఘం ప్రకటించింది. ప్రతి రాష్ట్రానికి రెవెన్యూ లోటు లేకపోతే రెవెన్యూ మిగులు ఎంత ఉంటుందో లెక్కేస్తే తెలంగాణకి 1,16,000 కోట్ల రూపాయల మిగులు తేలింది 14వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలంలో. మరి పచ్చగా ఉన్న రాష్ట్రంలో దుబారా ఖర్చుల వల్ల కావచ్చు, సంక్షేమ పరిపాలన రీతి ఖర్చు కొంత సంక్షోభంలో పడ్డారు. కానీ తెలంగాణ హైదరాబాద్ నగరం తరగని కానీ ప్రతి ప్రభుత్వం దీన్ని కాపాడుకుంటూ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పునాదులు వేస్తే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళంతా కూడా హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుని ఆ పునాదుల మీద మరింత ఆర్థిక వ్యవస్థను పెంచారు. కాబట్టి ఒక తరగని కానీ ఒకటి ఉంది. ఇక్కడ కొంత ఇబ్బందులు ఉన్నా కూడా తట్టుకోవచ్చు మనం. చేత రాష్ట్రాలకు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి మనం చూడాలి తప్ప మనం ప్రతిదానికి పొంతనలు ఎక్కువ తక్కువలు. ఉదాహరణకి ఇప్పుడు కర్ణాటక ఉంది, చాలా బలమైన రాష్ట్రం. బెంగళూరు మహానగరం చిన్న రాష్ట్రానికి ఆర్థికంగా బలమైన రాష్ట్రం. మహారాష్ట్ర ఉంది, చాలా బలమైన రాష్ట్రం ఆర్థికంగా. ఇప్పుడు మహారాష్ట్రను డబ్బులు లేని రాష్ట్రం ఒకే రకంగా స్పందిస్తే ఎట్లా ఉంటుంది? అది మనకి ఈ పోటీలు వాటాల పంపకంలో మనం కొంచెం వాస్తవాలు గమనించట్లా. అక్కడేమీ తరగనగానే లేదు. అక్కడేమీ ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి సంతకాలు పెట్టి చెక్కలు వేస్తే 1,00,000 కోట్ల రూపాయలు వచ్చేదేం లేదు. నేను ఫ్రాంక్గా చెప్తాను, ఇది వాస్తవం, కఠోరమైన వాస్తవం. ఉన్న డబ్బులు పొదుపుగా ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా అవసరం వస్తే జాతీయ స్థాయిలో ప్రభుత్వం అప్పు చేసో సప్పు చేసో ఆదుకోవాలి.
కానీ ప్రతిదానికి మనం చేస్తే మరి వనరులు లేవు, ఉన్న వనరులు ఇవి. కానీ ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇస్తే మాకు కూడా అంత ఇవ్వండి, ఇలాంటి ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? సహజం, తప్పు. మన కోసం మనం పోరాడడం తప్పులేదు, పోరాడాలి. ఇప్పుడు గతంలో తెలుగు వాళ్ళు అలా పోరాడకపోబట్టే తమిళనాడు లాంటి గడుసు రాష్ట్రాలు ఎక్కువ పొందిన మాట వాస్తవం. కాబట్టి పోరాడాలి. కానీ పోరాటంలో కూడా ఏంటంటే మన క్రెడిబిలిటీ పోయే రకంగా పోరాడితే మన మాట ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు కూడా మీరు గడుసుగా పోరాడాలి, వ్యూహాత్మకంగా పోరాడాలి, అదే సమయంలో లాజికల్గా ఉండాలి మీరు చెప్పేది. అప్పుడు అవతల వాడు వింటాడు, మన మాటకు గౌరవం ఉంటుంది. లేకపోతే ఊరికే మన అరుపు గౌరవం తప్ప, రాజకీయం కోసం అరుపు తప్ప ఫలితం ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2014-15కి జాతీయ స్థాయి నుంచి ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు రెవెన్యూ లోటు ఉంటే అది బకాయి వేశారు, మిగతాది ఇచ్చారు. ఆర్థిక సంఘం 14-15-16 నుంచి ఇచ్చారు. నేను చాలా ప్రామాణికంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి జాతీయ స్థాయి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తెలుగు వాళ్ళతో పెట్టాల, తెలుగు వాళ్ళు కూడా పెట్టే జాతీయ స్థాయి 4 నిపుణులు పెట్టాం, అత్యున్నత స్థాయి నిపుణుల్ని. చాలా ప్రామాణికంగా లెక్కలేసాం. రాష్ట్ర ప్రభుత్వం కోరి తెచ్చుకున్నటువంటి బాధ్యతల్ని పక్కన పెట్టాం. మీరు కావాలని రుణమాఫీ చేశారు, మీరు రుణమాఫీ చేస్తే అది జాతీయ స్థాయి ఎందుకు వస్తుంది? అది మీ లోటుగా భావించాం. ఇవన్నీ చేసి అదే సమయంలో మనకి రావాల్సిన చాలా ఒడుపుగా వ్యూహంతో వాదన చేశాం. 10,493 కోట్ల రూపాయలు అంచనా వేశాం. 10,461 కోట్లు వచ్చింది రాష్ట్రం. అవును, రీసెంట్గా. ఎందుకని మీరు చేసిన తీరు పారదర్శకంగా, ప్రామాణికంగా, మన తెలుగువాడు కానివాడు కూడా విని బాగుంది, కరెక్టే అనుకుంటే 5%, 3% మన ప్రయత్నం చేసుకుంటాం మనం. కానీ స్థూలంగా బాగుంటే అప్పుడు దానికి విశ్వసనీయత ఉంటాం. అలా కాకుండా నాకు 1,00,000 కోట్లు రావాలా, నేను నా రుణమాఫీ కూడా నేను డబ్బులు ఇవ్వాలి, నువ్వు నేను చేసిన మిగతా పనులు కూడా డబ్బులు ఇవ్వాలా, దుబారా ఖర్చు కూడా డబ్బులు ఇవ్వాలా అని చెప్పాను అనుకోండి, కాగితం పక్కన పడేస్తారు అంతే. సరే, ఈ వరదల సందర్భంగా రెవెన్యూ, ఇరిగేషను, హోము ఇవి కనుక కోఆర్డినేట్ చేసుకుంటే సరిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు వారం రోజులు అసలు నీళ్ళలో ఉండాల్సిన అవసరం ఏంది అనేది వాదన ప్రతిపక్షాలు. ఏంటి దానికి ఏముంటుంది? ఇవన్నీ ఇప్పుడు మనకు కావాల్సింది పని జరుగుతుందా లేదా. పని ఉన్నంతలో, ఉన్న వనరులతో, ఉన్న కష్టంతో పోలిస్తే సమర్థంగా, వేగంగా జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రీతిని చేస్తారు, అదే కాలానుగుణంగా రీతి మారుతూ ఉంటుంది. అంచేత ముఖ్యమంత్రి గారు కొంతమంది అసలు మరి ప్యాకాటిన ముఖ్యమంత్రులు ఉండొచ్చు, లేకపోతే వీడియో గేమ్స్ ఆడుకున్న ముఖ్యమంత్రులు ఉండొచ్చు, సరదాగా ఆటోడిపిగా నిరంతరం విశ్రాంతి తీసుకునే ముఖ్యమంత్రులు ఉండొచ్చు, ప్రధానమంత్రులు ఉండొచ్చు. అట్లాగా కొంతమంది బాగా కష్టపడే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది హ్యాండ్స్ ఆన్ ఉండొచ్చు. అది ముఖ్యమంత్రి తీరుని బట్టి ఉంటుంది. కాబట్టి పని చేస్తే తిట్టు, పని చేయకపోతే తిట్టు. ఆఫీస్ నుండి కూర్చున్నారు పట్టించుకోవట్లేదు తిట్లు, ఇది పద్ధతి కాదు, విమర్శకులకి పద్ధతి కాదు. అది దానిలోకి వెళ్ళకూడదు. మనం స్థూలంగా ప్రభుత్వం సకాలంలో, సమర్థంగా, నిజాయితీగా స్పందిస్తోందా లేదా, స్పందిస్తుంటే బాగుండదు. అంతేగాని మీరు ఇట్లాగే చేయాలి, ఇప్పుడు మీరు మీ తీరు వేరు, నా తీరు వేరు, మీరు ఇట్లా కూర్చోండి శుభ్రంగా, ఇట్లా కాదు ఇలా కూర్చొని చెప్పనాను. ఏంటిది అసలు అర్థం ఉందామన్నా ఈ చర్చకి? మనం విలువను తగ్గించుకుంటున్నాం, సరైనది కాదు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే సార్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేస్తున్నారు, ఆయనే కొన్ని అనుమానం వ్యక్తం చేశారు. ఏదో జరుగుతుంది, జరగరానిది ఏదో అపరాధం తలపెట్టబోతున్నారు అని ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ గంటలను కొట్టింది కూడా, ఆ గట్లను కొట్టేసింది కూడా కొంతమంది అన్నోన్ పర్సన్స్ అనేది అనుమానం వ్యక్తం చేసింది. నాకు ఆ విషయాలు తెలియనే మాట్లాడి మామూలుగా ఏంటవుతుందంటే, పూర్వం నేను గ్రామంలో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తున్నది, ఆ రోజుల్లో వరదలు తక్కువగా వచ్చాయి అప్పుడు కూడా. కానీ అప్పటికి ఇంక ప్రాజెక్టులు పూర్తి కాలేదు కాబట్టి నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా కొంచెం వరదలు ఇప్పటికంటే ఎక్కువ ఉండే కృష్ణలో. వరద అంటే ఏంటి, ఆ రోజుల్లో మాకు కొంచెం గట్టు దగ్గరికి నీళ్లు వస్తే అడుగున, అది పెద్ద గొప్ప విషయం. అది కృష్ణ మాకు రొయ్యూరులో ఒక గొడవల పక్కన ఒక 1.5 కిలోమీటర్ అంత విస్తీర్ణం వెడల్పు ఉండేది. దానిలో మధ్యలో ఎక్కడో చిన్న బాయిలా కృష్ణ వెళ్ళేది మామూలు టైంలో. అది కొంచెం గట్టు దాకా నీళ్లు కనిపిస్తున్నాయని చెప్పంటే మేమంతా తండోపతండాలు చూసి వచ్చేవాళ్ళం, కృష్ణలో నీళ్ళు వచ్చినాయంటే అని చెప్పని. ఆ రోజుల్లో కూడా ఏంటంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నదులు కానీ ఇంకోటి కానీ ఉధృతంగా ప్రవహిస్తున్నట్టే పైన గండి కొట్టాడు అనుకోండి, పైవాడు కింద గండి కొట్టాడు అనుకోండి, ఇక వాడికి ఇబ్బంది లేకుండా అది కింద వాడికి దెబ్బ తగులుతుంది. అవును, కాబట్టి ఇలా కొడతారని కాపలా కాసేవాళ్ళు. ఇవన్నీ ఉండేవి. కాబట్టి కొంతమంది ఏమన్నా కావాలని చెప్పి కూడా కొంతమంది మా ఊరు తడవకుండా ఉండడం కోసం చెప్పని కింద గండి పెట్టచ్చు.
ఇంకోటి చేయొచ్చు. నాకు విషయం తెలియదు కాబట్టి నేను చెప్పలేను నాకు. కానీ మౌలికంగా మనం అర్థం చేసుకోవాల్సింది, బుడమేరు తీసుకోండి ఉదాహరణకి. బుడమేరుకి 1000-1500 చదరపు కిలోమీటర్లు పరివాహక ప్రాంతం ఉన్నది. 300 మిల్లీమీటర్ల వర్షం పడితే ఒక్క రోజులో 15 టీఎంసీ నీళ్ళు వచ్చినాయి. 15 టీఎంసీ నీళ్లు తీయాలని చెప్పంటే, ఒక్క రోజులో తీయాలని చెప్పంటే అంత నీళ్లు కూడా 15,000. 15 × 11,000, 11,500 అంటే దాదాపుగా 17,170,000 క్యూసెక్కుల నీళ్లు ప్రవాహం కావాలి. బుడమేరు మామూలుగా మంచి ప్రవాహం వస్తే 2,400 క్యూసెక్కులు, 2,500 క్యూసెక్కులు. బాగా వరద వస్తే 10,000, 11,000. 1,70,000, 1,20,000 క్యూసెక్కుల ప్రవాహం కావాలి. అంత ప్రవాహం వచ్చేట్టయితే మరి ఖచ్చితంగా ముంపు వస్తుంది. మీరు దానికి ఇక గట్టి కొట్టినా కొట్టపోయినా కూడా ముంపు వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే దీర్ఘకాలం దృక్పథంతో ఆలోచించాలి. ఆ క్షణంలో ఇప్పుడు నా ఇంటికి వచ్చేది మీ ఇంటికి వచ్చిందా, మీ ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చిందా, నేను అడ్డు పెట్టాను, అనేది తాత్కాలికం. ఇది మొత్తం సమాజాన్ని కాపాడలేదు. పట్టణీకరణ ఇలా జరుగుతున్నంత కాలం మనకి పట్టణాల్లో ముంపు నివారించాలని చెప్పంటే వేగంగా పోయేందుకు డ్రైనేజ్ వ్యవస్థను శాశ్వతంగా బాగు చేయటము, దాని కెపాసిటీ పెంచడము. అది రివర్ అయినట్టయితే వీళ్ళంత వరకు బండ్స్ పెట్టి బొరమేరులో 70,000 క్యూసెక్లో 1,00,000 క్యూసెక్ వస్తుందని చెప్పిన బండి 30 అడుగులు వేస్తారా మీరు? సాధ్యం కాదు. అదేం గోదావరి నది కాదు, కృష్ణా నది కాదు, అలా చేయలేం మనం. కాబట్టి వీళ్ళని వరకు ప్రవాహాన్ని పెంచే ప్రయత్నం చేయటము, అది కాకుండా ఉన్నట్టయితే లోతట్టు ప్రాంతాల నుంచి తొలగించటము, ఈ డ్రైనేజ్ గడ్డు తొలగించడము, ఇలా తప్ప వరద వస్తే ప్రతి వరదకి మనం ప్రత్యేకంగా పెద్ద కారణాలు వెతకక్కర్లా. సో బుడమేరుకు వచ్చేటప్పుడు సార్ డైవర్షన్ ఛానల్ గేట్లు సరైన సమయంలో ఎత్తలేదు, అందుకే దానికి మళ్ళీ ఇంకొక లాజిక్ చెప్తున్నారు, అదేదో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోద్ది కాబట్టి ఇక్కడ ఎత్తలేదు, ఇలా ఎన్ని ఎక్కువ మనకి అసలు చెప్పి. అందుకే నేను వరద అంటే ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీరు ఏం చేసినా కూడా అంత ప్రవాహాన్ని తట్టుకునేటువంటి వ్యవస్థ సాధ్యం కాదు. మన బ్రిటన్లో బ్రిటన్ మనతో పోలిస్తే ఎంత నాగరికమైనటువంటి దేశం. చాలా ప్రాంతాల్లో గత నెల వరదలు వచ్చినాయి బ్రిటన్లో. వాళ్ళకి ఇవన్నీ చేత కాకనా? దుబాయ్లో కూడా వచ్చినాయి కదా ఈ మధ్య, ఎడారి ప్రాంతంలో. కాబట్టి అకాల వర్షం, ఇది అకాల వర్షం కాకపోయినా అధిక వర్షం అనూహ్యమైన స్థాయిలో వచ్చినట్టయితే ఎంతో కొంత వరద అనివార్యము. వరద నుంచి మనం తప్పుకోవాలి తప్ప వరద మన నుంచి తప్పుకోదు. వరద పల్లానికి వెళుతుంది, అనివార్యం. పల్లంలో లేకుండా మనం ఉండాలంతేను. ఈ మాటలు వినడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ పెద్దానికి మన దగ్గరే మంత్రాలు, సొల్యూషన్స్ లేవు. ప్రకృతి మనకంటే చాలా గొప్పది. మన దగ్గర ఉన్నవి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయటము, నదులు గట్లు పెంచడం, దగ్గర కృష్ణానది ఇంకా ఎక్కువ ప్రవాహం తట్టుకునే ఏర్పాట్లు చేయటము, మొత్తం జిల్లాలని మునిగిపోకుండా, మరి పూడికలు తీయటము, డ్రైనేజ్ అన్నిటికంటే ముఖ్యం పట్టణ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఇక నివాసం లేకుండా దీర్ఘకాలికంగా ప్రణాళిక వేసుకుని చేయటము, కొత్తగా వచ్చే వాళ్ళకి వేరే ప్రొట్టు పెట్టడము, ఇప్పుడున్న వాళ్ళని క్రమక్రమంగా తరలించి ఏర్పాటు చేయటము. ఇవి తప్ప మీ దగ్గర చిట్కాలు లేవు, ప్రపంచంలో ఎక్కడా లేవు. భవిష్యత్తులో కూడా ఇలాంటి రాకుండా చేయాలంటే సార్ బుడమేరు నుంచి కొల్లేరు దాకా 90% ఆక్రమణలు ఉన్నాయని చెప్పి డిప్యూటీ సీఎం చెబుతున్నారు. మరి దాన్ని తొలగించాలని హైడ్రా అవసరం అంటున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థ అవసరం అంటారు. అందుకనే ఇప్పుడు ట్రైన్లో ఆక్రమణలు తొలగించాలని నేను చెప్పేది అది. దాని ప్రవాహం పెంచడం కోసం ఎంతైనా ప్రయత్నం చేద్దాం. కానీ ఇది కూడా చెప్తున్నాను, కొల్లేరు ఒక చిన్న సాసర్ లాంటిది. విస్తీర్ణం ఉంటుంది కానీ లోతు లేదు. మనం అన్ని మాట్లాడుతున్నాం 3 అడుగులు 5 అడుగులు మాట్లాడుతున్నాం అంతే. అక్కడ కొల్లేరు మొత్తంలో కూడా నీరు ఎంత ఉంటుందో లెక్కేస్తే మీరు చాలా తక్కువ ఉంటుంది. ఆ విస్తీర్ణం కూడా తగ్గిపోయింది అనుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో దాని కాంటూరు సైజ్ ఏదన్నా కానివ్వండి. ఇప్పుడు అంత నీళ్ళు ఇందా చెప్పాను మీకు పైనుంచి బుడమేరు అయితే 10-15 టీఎంసీ నీళ్ళు వచ్చినాయి అనుకోండి ఒక్కసారి. కొల్లేరు మొత్తం కలిపితే మీకు 2-3 టీఎంసీ నీళ్ళు ఉండవు అక్కడ. ఈ నీళ్ళని పట్టుకోలేదు. అదే సమయంలో కొల్లేరు మళ్ళీ సముద్రంలో పోవాలిగా నీళ్ళు నిండితే, సముద్రంలో ఆటు వచ్చింది అనుకోండి, వర్షం ప్రస్తుతం మీరు చెప్పలేరుగా, సముద్రం పోటు వచ్చింది అనుకోండి, హైటెడ్ వచ్చింది అనుకోండి, సముద్రం ఆటు ఉన్నప్పుడే రావాలన్న వర్షం అని మీరు శాసించగలరా వరుణ దేవుణ్ణి? లేదు కదా. సముద్రంలోకి నీళ్ళు అలా కొల్లేరు నుంచి అప్పుడు నీళ్ళు వెనక్కి తంతాయి. కాబట్టి వరదలు అన్నవి మీ ఆర్డర్ ప్రకారం ఉండదు, మీరు చేయగలిగింది మీ చేతుల్లో ఉంది. ఈ డ్రైన్ ప్రవాహానికి అడ్డు లేకుండా తొలగించడం, సామర్థ్యాన్ని పెంచడం ఎంతవరకు చేయగలమో చేద్దాము. బండ్స్ పెంచి మహానదులు మరి పొంగి పొరలకుండా చేయడం ఎంత చేయగలమో మన చేతుల్లో ఉంది, చేతనైనా చేద్దాము. పైన వీళ్ళంతా రిజర్వాయర్లు అవసరమై సాధ్యమైతే అవి కట్టి మరి వరద రాగానే కిందకి రాకుండా పైన పట్టుకునే అవకాశం ఉందా? కృష్ణానదికి బ్రహ్మాండంగా చేసాం. కృష్ణానదికి ఎంతకంటే చేయడానికి అద్భుతాలు ఏం లేవు. మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ కృష్ణానదికి ఉన్న ప్రాజెక్టులు భారతదేశంలో ఏ మహానదికి లేవు.
ఇంకేమైనా ఉంటే పోలీస్ చిత్ర కూడా కట్టాం మనం. ఇక ఇవన్నీ కాకుండా లోతట్టు ప్రాంతాలకి నీళ్లు అనివార్యంగా వస్తాయి. పెద్ద పెద్ద వర్షపాతం వచ్చినప్పుడు, అకస్మాత్తుగా వచ్చినప్పుడు అక్కడ నష్టం లేకుండా, జనావాసం లేకుండా చేయడం దీర్ఘకాలంలో ఎట్లాగా. ఇలా శాస్త్రీయంగా నేను చెప్పేది ఏం కొత్త విషయం కాదు, ఇది కామన్ సెన్స్, లాజికల్గా ఆలోచించాలి తప్ప ఏదైనా పడగానే నేను మిమ్మల్ని తిట్టి మీరు నన్ను తిట్టి ఉపయోగం లేదు. అది ఇది ఊరికే ఈ తిట్టు రాజకీయం. గత వారం రోజుల నుంచి అదే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఎందుకు నేను టీవీ చూడడం, ఎందుకని పత్రికలు చదవడం. నేను దానివల్ల జ్ఞానం కంటే మూర్ఖత్వం పెరుగుతుంది, వెలుతురు కంటే వేడి వస్తుంది. ఆ వేడి మూర్ఖత్వం పనికిరావు, మనకు కావాల్సిన వెలుతురు జ్ఞానం కావాలి. కానీ దీంట్లో ఒక ఆలోచింపదగ్గ విషయం ఏమో అనుకుంటున్నాను సార్ నేను. ఒకవైపు ఏమో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో పడవలు కొట్టుకొని రావటం వెనక ఒక కుట్ర ఉంది. డెఫినెట్గా దాని దగ్గర కుట్ర ఉందని ప్రాథమికంగా పోలీసులు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసి దాన్ని విచారిస్తారు. విషయం తెలియకుండా నేను మాట్లాడిన లోకల్ విషయాలు ఏంటో నాకు తెలియదు. సో మొత్తం అది స్లూయిజ్ గేట్లు కూడా కొట్టుకొని పరిస్థితి అంటే అంత మనం అంత భయంగా లేదు. బ్యారేజ్ చాలా పటిష్టమైనది. బ్యారేజ్ వెనక నీళ్లు పెద్దగా ఉండవు, 2 TMC నీళ్లు బాగా ఉంటాయి. బ్యారేజీకి పుష్కలంగా గేట్లు ఉన్నాయి. ఆ ఉన్న 10-12 లక్షల క్యూసెక్కులు మనం ప్రవాహం వస్తుంటే కిందకి పోతే ఏర్పాట్లు ఉన్నాయి. మరి ఒక పడవ ఏదో టచ్ చేసి ఉంటుంది దాన్ని, అదేమీ నేను నాకు అర్థమైనంత వరకు అదేమీ ఆ ఫౌండేషన్స్నో దాన్నో దెబ్బతీసేది ఏం లేదు, మేజర్ డ్యామేజ్ ఏం కాదు. అంచేత మనం ఈ పుకార్లు అదిగో కంపెనీకి పోతుంది. ఒకప్పుడు అంటున్న వాళ్ళు మా చిన్నప్పుడు కనకదుర్గ ముక్కు పుడక దాకా నీళ్ళు వస్తాయి, ప్రపంచంతో మునిగిపోతుంది. ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు? కృష్ణ ఎక్కడుంది, కనకదుర్గ ముక్కు పుడక ఎక్కడుంది, ఏదో మాట్లాడుతుంటాం మనం. ఇవన్నీ ఈ పుకార్లను అతిశయోక్తులతో మంచి. దానివల్ల ఏమవుతుందంటే నాన్నా పులి అని చెప్పిన ఎక్కువ మాట్లాడి నిజంగా సమస్య వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టేస్తున్నాం మనం. ఇవన్నీ పుకార్లు, వదంతులు, రకరకాలుగా కుట్రలు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ప్రాక్టికల్గా ఆలోచన. హైడ్రా అనేది ఒక దాన్ని ఏర్పాటు చేసేస్తారు హైదరాబాద్లో. మీరు అన్నట్టు కొంచెం దీర్ఘకాలిక ప్రణాళిక కోసం అది వెళ్తుంది. సో అలాంటి వ్యవస్థ ఖచ్చితంగా అవసరం. దాని పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం స్థలాలని కానీ లేకపోతే ఈ లేక్స్ని కానీ డ్రైన్స్ని కానీ ఆక్రమిస్తే మనం దాన్ని మౌనంగా కూర్చుంటే అట్లాగా. కాబట్టి దాన్ని దీర్ఘకాలికంగా ఆక్రమణ తొలగించడం కోసం, కాపాడడం కోసం ఏర్పాటు చేయడం కానీ పూర్తిగా మనం అభినందించాలి. సమాజం అంతా అభినందిస్తున్నాం. తెలిసినంత వరకు సమాజంలో అందరూ ఇది బాగుంది అనుకుంటున్నారు, దానిలో ఏ రకమైన సందేహం లేదు. కానీ నేను చెప్పేదాన్ని 2 విషయాలు. ఇళ్ళకి కానీ పండగ కాదు. మనకు 2 రోజులు ఆర్భాటం చేయటం, హడావిడి చేయటం మనకు అలవాటు అయిపోయింది మన సమాజంలో. శాశ్వత ప్రాతిపదికన పద్ధతి ప్రకారం జరగాలి. 2, అది జరిగినా కూడా దానివల్ల మాత్రమే ఫలితాలు రావు. ఇది అవసరం కానీ చాలదు. మనకు నిజమైన సమస్య ఏంటి హైదరాబాద్లో? మళ్ళీ సేమ్ ఈ డ్రైన్లన్నీ కూడా ఆక్రమించుకోవటం చేత, పూడికలు తీగిపోవటం చేత కాస్త వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. మరి అక్కడ మన రాజకీయం, మన పరిపాలనే దీన్ని తప్పులు చేసినాయి. నేను కూకట్పల్లి శాసనసభ్యుడిగా ఉండగా చిన్న చిన్న ఆక్రమణలో బేదలు వచ్చి పాపం గజం ఆక్రమించుకున్నారంటే మన అందరినీ తొలగించలేం. ఎందుకంటే ఇది పెద్ద సమస్య, క్రమక్రమంగా చేయాలి. కానీ డ్రైన్నే పూర్తి చేస్తే ఎట్లా? కొన్ని చోట్ల డ్రైన్ మొత్తం మీద ప్లాట్ఫామ్ కట్టేసి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను వెంటనే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడాను. ఆయన నా దగ్గర పనిచేశారు గతంలో, మంచి అధికారి, సమర్థుడు, నిజాయితీపరుడు. ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక అమెరికాలో PhD పొందాడు ఆయన. అందుకని మాకు ఈ సర్కిల్లో వాళ్ళు చేయలేరు, ఈ రాజకీయ ఒత్తిడి తట్టుకోలేరు, మీరు సెంట్రల్ ఆఫీస్ నుంచే మీరు పంపించండి ఒక స్క్వాడ్ని, మొత్తం సర్వే చేసి అన్నీ కాకపోయినా కనీసం ఈ ట్రైన్లు పూర్తిగా అడ్డుకుంటున్నాడన్నా తొలగించి ఏర్పాటు చేద్దాం, నేను పూర్తిగా మద్దతు ఇస్తానని చెప్పాను. ఆయన పాపం ఆ ప్రయత్నం చేశాడు. ఒక శనివారం ఎప్పుడో వచ్చారు. 4 గంటల్లో కార్పొరేటర్లు అందరూ, అప్పటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్న కార్పొరేటర్లు, వేరు వేరు పార్టీలో వర్గాలని చెప్పి తనుకునే కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అందరూ కలిసిపోయి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ముందు ఈ ఆక్రమణ తొలగింపును ఆపేశారు. ట్రైన్ పూడికి పడుతుంది, జనం చచ్చిపోతున్నారు, మనకు లెక్కలేదు. వారం రోజుల్లో మున్సిపల్ కమిషన్ బదిలీ చేయించారు. పరిపాలన ఇప్పటిదాకా జరిగింది అది ఈ దేశంలో. కాబట్టి శాశ్వతంగా మీరు ఈ డ్రైన్లు కనీసం ప్రవాహాన్ని గడ్డలేకుండా చేయండి. రెండోది ఈ లేక్స్, నేనే ఆనాడు అన్ని లేక్స్ కూడా సర్వే చేయించి అక్కడ దానికోసం ప్రత్యేకంగా వనరులు కేటాయింపజేసి ఫెన్సింగ్ కట్టించాను. కట్టిస్తే నాకు వ్యతిరేకించిన వాళ్ళంతా కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు, సరే కార్యకర్తలు ఇది కూడా లేకపోతే దీన్ని ఖర్చు పెడుతున్నాం కదా, వాళ్ళు పనిచేస్తున్నారు కదా, మీరు మరి ఎట్లా ఉంటే ఎట్లాగా నా మీద వాడు ఏదో మృదువుగా వాళ్ళకి నచ్చేపరిస్థితి నాకు చెప్పి అది చేశాను. నా నియోజకవర్గంలో చేశారు, నా జిల్లా నగరం మొత్తం చేయమని చెప్పంటే చేయలేకపోయినారు కొన్ని చోట్ల తప్ప. మనమే చేసాం, ఇది ఎవరో కాదు, ఇది పాకిస్తాన్ కూడా చేయలే, మనం చేసాం ఇది.
సో మొత్తం కూకట్పల్లి ఏరియా మొత్తం అప్పుడు FTL పరిధిలో బఫర్ జోన్ కూడా వెళ్ళారు. ఫెన్సింగ్ వేసాం, పరిధిలో బఫర్ జోన్ కూడా వెళ్ళారు. ఫెన్సింగ్ వేసాం మొత్తం ఐడెంటిఫై చేసి. మూడోది 23 లక్షల ఇళ్ళు హైదరాబాద్లో ఉంటే, 23 లక్షల కుటుంబాలు ఉంటే, మనకి సివరేజ్ కనెక్షన్, మలమూత్రాలు సజ్జనకి సివరేజ్ కనెక్షన్ 8 లక్షల ఇళ్లకు ఉన్నది. 23 లక్షలు 8 లక్షలు అధికారికంగా ప్రభుత్వం లెక్కల ప్రకారం. మిగతా 15 లక్షల మంది కుటుంబాలు ఏమవుతున్నాయి? కొత్త కొత్త అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కూడా పెద్ద పెద్దవి వస్తున్నాయి, బ్రహ్మాండం కళ్ళు జిగేలు మెనిపించే వస్తున్నాయి, చూడడానికి అందంగా కనిపిస్తుంది. వాటికి ఏం సివరేజ్ కనెక్షన్ లేవు, ఎందుకంటే సివరేజ్ లేవు పక్కన. సిటీ వాళ్ళు ఏమంటారు, మీరు అక్కడ STP పెట్టండి, సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టండి. వాడికి ఒక ప్లాంట్ పెడతారు కాగితం మీద, సుతంగా పెడతారు, ఒక 10 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడతారు ఉంటుంది. దాన్ని ఆపరేట్ చేసిన వాడు అవ్వలేడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పైప్ తీసుకుని పక్కన లేక్ ఉంది, ఆ లేక్లో పైప్ పెట్టేస్తున్నారు. ఒకప్పుడు ఈ లేక్స్ అన్నీ కూడా మంచినీళ్ళ సరస్సులు, హుస్సేన్ సాగర్తో సహా 100 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఇవన్నీ విషపూరితం అయిపోయినాయి. అదంతా కూకట్పల్లి నాలా నుంచి హుస్సేన్ సాగర్కి వెళ్ళిపోతుంది. హుస్సేన్ సాగర్లో ఎవరైనా పడిపోతే నేను ఎప్పుడు చెప్తుంటాను, మునిగిపోవటం వల్ల ఎవడో చావాడు అక్కడ, ఆ విషం వల్ల చచ్చిపోతాడు. ఇవన్నీ మనం చేస్తున్నవి. అట్లాగే హైదరాబాద్ నగరంలో మరి లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు మనకి తెలంగాణ కానీ మిగతా ఇంకో నగరం లేదు, అంతా ఇక్కడికే. ఏదో నగరం పట్ల చేత పట్టుకుని చిన్న చిన్న నైపుణ్యం ఉన్నవాళ్ళు. మరి వాళ్ళందరూ ఆక్రమణలు అనివార్యం, ఆక్రమణ మనమే ప్రోత్సహిస్తున్నాం, తప్పదు కాబట్టి, బేదలు కాబట్టి అని చెప్పని. అంతేగాని వేరే చోటకి వెళ్ళి ఏర్పాట్లు ఎక్కడ చేద్దామా, అక్కడ మనం చిన్న చిన్న మ్యాగ్నెట్స్ క్రియేట్ చేద్దామా, చిన్న పట్టణాలు నిర్మాణం చేద్దామా, హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా చేద్దామా, ఆలోచన లేదు మనకి. పట్టణీకరణ మనకి కేవలం 35% ఉంది దేశంలో. రాబోయే పట్టణీకరణ చాలా ఎక్కువ ఉన్నది. వచ్చే 20-30 ఏళ్ళలో 50, 60, 70% వెళ్ళాలి మనం. అమెరికాలో 95% పట్టణీకరణ, యూరోప్లో 95-97% పట్టణీకరణ. ప్రపంచంలో పెద్ద దేశాలు అతి తక్కువ పట్టణీకరణ ఉంది మనది. ఉన్న సమస్య ఆలోచిస్తున్నాం, రాబోయే సమస్య ఇంకా చాలా పెద్దది. అది రాకుండా చిన్న పట్టణాలు ఏర్పాటు చేయండి ఎక్కడికక్కడ. చిన్న నైపుణ్యంతో నిరుపేదలు తక్కువ ఆదాయం కోసం హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా చేయండి, అలాగే విజయవాడ రాకుండా అవసరం చేయండి. వీటి మీద మనకి దృష్టి పెట్టకుండా ఏదో నల్లు ఆర్భాటం చేస్తాం. గతంలో ఒకసారి ప్లాస్టిక్ లాపేస్తాం, 2 రోజులు పెద్ద హడావుడి చేశారు, పబ్లిసిటీ ఇచ్చారు పేపర్లంతా. మేము కూడా సంతోషించాం, బాగుంది అనుకున్నాం. ఇళ్లల్లో మనం డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ రకరకాలు పెట్టాం. తర్వాత అర్థమైంది వాడు మున్సిపల్ బండ్లో ఈ మొత్తం కలిపేస్తున్నాడని చెప్పని. ఇక్కడ కూడా వేరు చేయడం మానేశారు. ఇది ఒకరోజు జరిగే పని కాదు, రోజు క్లీన్ చేస్తున్న విషయాలు ఇవన్నీ. సో హైడ్రాకి ప్రధాన సమస్య ఏంటంటే సార్, ఆల్రెడీ 15-20 సంవత్సరాల క్రితం అది ఎవరో వెంచర్ వేశారు, కట్టుకున్నారు, వేరే మామూలు మధ్యతరగతి వాళ్ళు కొనుక్కొని ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూల్ చేస్తే ఎలాగో అనేది ప్రశ్నిస్తుంది. అందుకనే మనం 2 రకాలుగా చూడాలి. ఒకటి, కేవలం చట్టం ఉల్లంఘించాలన్న మాత్రం చేత మనం కూలిస్తే పెద్దగా నష్టం లేనప్పుడు అది ప్రయారిటీ కాకూడదు. ఎక్కడైతే డ్రైన్లు అడ్డుకుంటున్నారో, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయే అవకాశం ఉన్నదో అక్కడ వచ్చినా కూడా అక్రమమే కాకుండా రేపు యాక్చువల్ నష్టం జరిగే ప్రమాదం ఉందో అది ముందు ప్రయారిటీగా పెట్టండి. అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేస్తే కొంతకాలం పోయాక ప్రతిఘటన వస్తుంది, కోర్టులు అడ్డుకుంటే పని జరగదు. అదే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ డ్రైన్ ఆక్రమించి 3 అంతస్తులు కడితే వాళ్ళకి ఎంత నష్టం కలిగినా కూడా ఎవరు కాదంటారు కదా. కాదని ఎట్లా అంటారు, రేపు నష్టం ఏమవుతుంది, ఆ నగరం ఏమైపోతుంది. కాబట్టి మీరు ఒక ప్రయారిటీ పెట్టండి, అన్నీ ఒకటే పెట్టకూడదు. గీత గీశాను, గీత ధరతో చంపేస్తానంటే చట్టం పనిచేయదు. కాగితం ఉండొచ్చు మనకు అక్కడే. అందులో మన పేద దేశంలో, ఇంత జనసాంద్రత ఉన్న దేశంలో, మరి నిరుపేదలు గ్రామాల నుంచి పట్టుతట్టు వస్తున్న దేశంలో మనం కొంచెం జడ్జిమెంట్ ఉపయోగించాలి. ఆ జడ్జిమెంట్ ఫెయిర్గా, ఆబ్జెక్టివ్గా, యూనిఫామ్గా ఉపయోగించాలి. గత 2 వీక్స్ నుంచి చూస్తున్నారు కదా సార్, ఆల్రెడీ ఇప్పుడు అసరుద్దీన్ ఓవైసీ వాళ్ళదేమో ఆపేశారు నోటీసులు ఇచ్చేసి, తర్వాత అలా ఒక 4-5 ఆపేశారు, తర్వాత మల్లారెడ్డి వాళ్ళు ఆపేశారు నోటీసులు ఇచ్చి, కొంతమంది ఏం కూల్ చేస్తున్నారు. ఇక్కడ కావాలని అందుకనే నిష్పాక్షికంగా, నిజాయితీగా, అందరినీ సమానంగా చూస్తూ నిజంగా అవసరమైన చోట్ల మాత్రమే మీరు చేస్తే ఇబ్బంది ఉండదు. అలా కాకుండా గుడ్డెద్దు చెల్లబడ్డట్టు చేస్తే ఇవన్నీ నాకు తెలియవు మీరు చెప్పేదాకా, కానీ పెద్ద ఆశ్చర్యం కలిగించడం నాకు. మీరు అన్నట్టు అసలు దాన్ని ముందుకు పోయే పరిస్థితి లేదు కదా, ఇలా డిఫరెంట్గా వ్యవహరిస్తుంది. మన దానికి ఒక దీర్ఘకాలిక వ్యూహం కావాలి, ఆచరణ సాధ్యమైన పద్ధతి కావాలి, ప్రజలను ఒప్పించగలగాలి. సో రీసెంట్గా రేవంత్ రెడ్డి ఏమంటారంటే, అసలు రాబోయేటువంటి సిటీ ఫ్యూచర్ సిటీ ముచ్చర్లో ఉంది, ఇదంతా టెంపరీగా అరేంజ్ చేస్తున్నాము మునిగిపోకుండా అని అంటారు. దానికి ప్లానింగ్ కనపడుతుంది ఆయనలో. మరి ప్రభుత్వం ఆలోచిస్తుంది నాకు తెలియదు. నేను ఫ్యూచర్ సిటీ అంటున్నారు. వివరాలు చూపుడు నేను తొందరపడి మాట్లాడను. నేను ఇప్పుడు మూసీ నది తీసుకోండి. మూసీ నదికి దాదాపు 11,000 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం ఉన్నది. మనకి
బుడమేరకి 1000-1100 ఉంటే ఇది 10 రెట్లు ఉంది న్యూస్ నదికి. 11,000 ఉంటే వర్షం బాగా పడితే 300 మిల్లీమీటర్లు. హైదరాబాద్లో కూడా బాగా పడింది వర్షం కొన్ని రోజులు. అలా మొత్తం పరివాహక ప్రాంతం అంతా పడితే 110 టీఎంసీ నీళ్ళు వస్తాయి. 110 టీఎంసీ నీళ్లు ఒక్క రోజులో తీసేయాలని చెప్పంటే 110 టీఎంసీలు దాదాపు 12 లక్షల క్యూసెక్ల నీళ్లు ప్రవాహం ఉంటుంది. అంటే మీకు కృష్ణానది మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్లో అన్నమాట మాట్లాడుతున్నాను. మూసీ అంతా ఇంత నది. 2008లో ఇదే మాసం సెప్టెంబర్ మాసంలో 28వ తారీఖున మూసీలో పెద్ద వరద వచ్చింది. మూసీ మహా వెల్లు అంటే అది 4,20,000 క్యూసెక్ల ప్రవాహం వచ్చింది ఆ రోజు. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు 25 అడుగులు నీళ్ళు వచ్చినాయి. కొన్ని వందల మందో కొన్ని వేల మంది చనిపోయినారు అప్పుడు. ఆ తర్వాతనే మూసీ అంత పెద్ద ప్రవాహం రాకుండా కోసం పైన ఆపడం కోసం చెప్పని మీకు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఆ తర్వాత వచ్చినాయి ఈ కారణంగానే. కాబట్టి దీర్ఘకాలంగా ఆలోచించకుండా ఏదో పైన మాట్లాడితే లాభం లేదు. కాంటూర్ సర్వే జరిగి తీరాలి హైదరాబాద్ నగరంలో. కాంటూర్ సర్వేతో నిమిత్తం లేకుండా టౌన్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఉపద్రవం జరిగిందో జరిగిపోయింది. కాంటూర్ సర్వే జరిపి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కరోజు కాకపోయినా కూడా కాలక్రమేణా అక్కడి నుంచి పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేయటం, చిన్న పట్టణాలు ఏర్పాటు చేసి మహానగరానికి అందరూ పేదలు వచ్చి ఈ పాపం ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండే అవసరం లేకుండా చేయటం, ఈ రెండు కూడా అత్యంత కీలకమైనవి. దాంతోపాటు డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా బాగు చేసి ప్రవాహం సరిగుండేట్టు చేయటం. కానీ మీరు ఏం చేసినా కూడా లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి. 5 ఏళ్ళకోసారో 10 ఏళ్ళకోసారో అనివార్యంగా వస్తాయి. దాన్ని మీరు ఆపటం అసాధ్యం. ప్రకృతిని ఆపటం అసాధ్యం. ఒకరోజు తీసేయలేదు అంత. మూసీ నదిలో మీరు తలకిందులు తపస్సు చేసినా కూడా 12 లక్షల క్యూసెక్ల ప్రవాహం మీరు దాన్ని ప్రిపేర్ చేయలేరు. కాబట్టి గ్యారంటీ ఏమవుతుంది, 300 మిల్లీమీటర్ల వర్షం పడితే ఆ నీళ్లు తీయడానికి 4 రోజులు పడుతుంది. ఇది బాగా వరద వస్తే కూడా ఆ 4 రోజులు తట్టుకోవాలా. ఆ వరద నీళ్ళు ఎక్కడ పోతాయి? నీరు పల్ల మెరుగు పొలానికి వెళ్ళిపోతాయి. ఎక్కడ వెళ్ళిపోతాయి నీళ్ళు ఆపలేరా మీరు? కాబట్టి మీరు మనం కొంచెం పొలం చూస్తే గ్రామంలో ఉంటే మనకి నీళ్ళ సంగతి అర్థం అవుతుంది. నీళ్ళని మనం ఏదో నేను అడ్డుకుంటానంటే ఎట్లాగా? కానీ సరే ఈ మధ్యకాలంలో ఒకే చోట ఎక్కువ మోతాదులో తక్కువ టైంలో పడుతుంది వర్షం. ఇది క్లౌడ్ బరస్ట్ అనేది చెప్తున్నారు. ఇవన్నీ మన దేశంలో పెద్దానికి ఒక కుట్ర కుతంత్రం, విదేశీ కుట్ర ఇవన్నీ చెప్తుంటారు. మన వల్ల వర్షం రావట్లేదు, మన వల్ల వర్షం ఆగదు. మనకు తెలిసిందల్లా గతంతో పోలిస్తే వర్షపాతం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది మొత్తం మీద. అలా అంటే ప్రతి సంవత్సరం పెరుగుతుంది కాదు, కానీ మొత్తం మీద వర్షపాతం పెరుగుతుంది. అది కూడా అసమంగా ఉంటుంది, అనీవెన్గా ఉంటుంది. కాబట్టి 2-3 రోజులు కొండపోత కురవచ్చు. అక్టోబర్ 9వ తారీఖు అనుకుంటాను 2009వ సంవత్సరం మనకు అక్కడ హంద్రికి వరద రావటం ఏంటి, కర్నూలు మునిగిపోవటం ఏంటి, హంద్రి ఎంత అది ఉందని కూడా ఎవరికి తెలియదు అసలు. తుంగభద్ర గొప్పనది అది. కన్ను నేను స్వయంగా చూసి వచ్చాను. ఆ నది పక్కన చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి. కాబట్టి అది వచ్చినప్పుడు మీరు రాయలసీమలో అలాగే గత 5 ఏళ్లలో 2 సార్లు మీరు ఉన్నారు. రాయలసీమలో వర్షం లేదని మాకు బాధపడుతుంటాం. కాబట్టి మా పెద్ద కుంభవృష్టి వచ్చినప్పుడు వరదలు అనివార్యము. వరదలు అంటే నీళ్లు తీయడానికి సమయం పట్టిందని అర్థము. ఆ సమయాన్ని తగ్గించడం ఎట్లాగా? ఒకవేళ సమయం పట్టినా కూడా మన చేతుల్లో లేని పరిస్థితి సమయం పట్టినా కూడా నష్టం జరగకుండా ఉంటే ఎట్లాగా? ఇది ఆలోచించాలి. కానీ వరద రాకుండా ఎట్లాగా, వర్షం కురవకుండా ఎట్లాగా? ఇవన్నీ మన చేతిలో ఉండే విదేశీ కుట్ర, క్లౌడ్ బరస్ట్ ఇవన్నీ ఊరికే ఏదో మనకి అదిగో పులింటి ఇదిగో తోకనటువంటి. సో దీర్ఘకాలంలో నదుల అనుసంధానం అనేది చెయ్యాలనేది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ కూడా. అది ఇక్కడ కూడా అంటారు. దానివల్ల ఇలాంటి వాటిని అరికట్టిన కొంతమేరకు ఇప్పుడు రిజర్వాయర్లు కడితే ఉదాహరణకి 2009లో మన శ్రీశైలంలో 16 లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందకు వస్తుంటే శ్రీశైలం నుంచి కృష్ణలో నీళ్లు ఇముడ్చుకున్నది. రిజర్వాయర్ లేకపోయింది అనుకోండి, అంత నీళ్లు కిందకు వచ్చినాయి అనుకోండి, ఆ వరకు తట్టుకునేది కాదు. అట్లా స్టెబిలైజ్ చేస్తాయి ఫ్లడ్ కొంతవరకు. కానీ రిజర్వాయర్ నిండినప్పుడు పెద్ద వర్షం వచ్చిందనుకోండి, మీరు అదేం ఉపయోగం లేదు. కాబట్టి ఇవన్నీ మన చేతనైనంత చేయాలి. కానీ ఏ ఒక్కటి శాశ్వత పరిష్కారం కాదు, అన్ని సందర్భాల్లో పరిష్కారం కాదు. అయినా కూడా సిద్ధపడాలి. వరదలు అనివార్యము. వీలున్నంత మేరకు వరద నివారణ కోసం చర్యలు ముందుగా తీసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మన స్థాయి దాటిపోతుంది. దానికి తట్టుకునే ఏర్పాటు కావాలి. ఇది బేసిక్ లెసన్. సార్ ఈ వరదలకు సంబంధించి ఇది సార్ ఒక చిన్న ఇంకొక విషయం ఏంటంటే, దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం గోల్డ్ని క్యారెట్స్ తగ్గించి తక్కువ రేటుకి చేయాలని అంటుంది. అది ఏంటి, ఊరికే అది అలా అనుకుంటుందా? ప్లాన్ ఏమైనా ఉందా సార్ దానికి? నాకు తెలియదు దాని గురించి. మీరు చెప్పేది నేను వినలేదు, నేను పెద్ద పట్టించుకోలేదు, అధ్యయనం చేయకుండా నేను మాట్లాడను. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే,
ఇండియా బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ప్రపంచంలో. బంగారం దిగుమతి ఇంత పేద దేశంలో, మన దేశంలో ఉన్నంత బంగారం ప్రపంచంలో ఏ దేశంలో లేదు, అమెరికాలో కూడా లేదు. ఆ దేశాల్లో బంగారం ఉంటే అత్యధికంగా ప్రభుత్వాల దగ్గర ఉంటుంది, మన దగ్గర బంగారం అంతా ప్రజల దగ్గర ఉంది. బహుశా ఇప్పుడు ప్రస్తుతం నేను అనుకుంటే 30,000 టన్నులు ఉండొచ్చు. 10,000 టన్నులు దాటి ఏ దేశంలో లేదు, పవిత్ర భారతదేశంలో తప్ప. అమెరికాలో ఒక 8,000 టన్నులు ఎంతో వాళ్ళ ఫోర్ట్ నాక్స్లో ఉంటుంది. ఏమవుతుంది బంగారం ఎంత ఉండేసరికి? బంగారం 30,000 టన్నులు లెక్కేసుకుంటే ఒక కిలో బంగారం ఎవరికైనా అర్థమవుతుంది 60 లక్షలు. ఇవాళ గ్రామ 6,000 ఉంది కదా, కాస్త అచ్యూటిగా నాకు కరెక్ట్ రేట్ తెలియదు. కిలో 60 లక్షలు ఉంటే టన్ను ఎంత అవుతుంది? 600 కోట్లు. 100 టన్నులు ఎంత? 60,000 కోట్లు. 1000 టన్నులు 6 లక్షల కోట్లు. 10,000 టన్నులు 6 కోట్ల కోట్లు. సారీ 60 లక్షల కోట్లు. 10,000 టన్నులు 30,000 టన్నులు 2 కోట్ల కోట్లు. అంటే దేశ జాతీయ ఆదాయంలో సగం డబ్బు బంగారం రూపంలో పడింది. ఈ దేశానికి పెట్టుబడి చాలా అవసరం. రోడ్లు కావాలి, వరద నివారణ చర్యలు కావాలి, మరి ఆర్థికాభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు కావాలి, పరిశ్రమలు ప్రోత్సహించడం కోసం కొన్ని రాయితీలు ఇవ్వాలి, మంచి విద్య పెంచాలి, మంచి ఆరోగ్యాన్ని అందించాలి. అంతా డబ్బేగా. పేదరికం అంటే డబ్బు లేకపోవటమే కదా. మరి 2 కోట్ల రూపాయలు ఎందుకు పని రాకుండా మూలుగుతుంది అక్కడ, ఉపయోగం లేదు. మన పెట్టుబడుల కోసం చెప్పి అందరిని అర్థిస్తున్నాం, బాబా మా దేశంలో పెట్టుబడులు పెట్టండి మాకు వచ్చి. మనకి ప్రపంచంలో బిగ్గెస్ట్ ఇంపోర్టర్ మన బంగారం. 1000 టన్నులు సంవత్సరం, కొన్ని సందర్భాల్లో ఈ 1000 టన్నులు వస్తుంది సంవత్సరానికి. 1000 టన్నులు వస్తుందంటే 1000 ఇంటూ 600 కోట్లు, 6 లక్షల కోట్ల రూపాయలు దిగుమతి అవుతుంది. లేకపోతే 4 లక్షల కోట్లు అవుతుంది ఒక్కో సంవత్సరం పర్ ఇయర్. విదేశీ మార్గద్రవ్యం డాలర్లలో. మనకి పెట్రోల్ తర్వాత, డీజిల్ తర్వాత బిగ్గెస్ట్ ఇంపోర్ట్ బంగారం. ఈ మధ్య మనం ఏం చేసాం, మంచి ఉద్దేశంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, దుబాయ్, ఇవంతా, వాళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనుకున్నాం. ఫ్రీ ట్రేడ్ బాగానే ఉంది, కానీ బంగారం యథేచ్ఛగా వచ్చేస్తుంది ఇప్పుడు, మరింతగా పూర్వం కంటే ఎక్కువగా. ఇప్పుడు మళ్ళీ మనవాళ్ళు కూర్చొని వాడతారే బంగారం ఎక్కువ వస్తుంది, మళ్ళీ కొంచెం అమెండ్మెంట్స్ చేద్దాం దీనిలో అని కూర్చుంటున్నారు. ఒకసారి చూద్దాం అంటున్నారు వాళ్ళు. బహుశా ఆ నేపథ్యంలో ఏమన్నా బంగారం డిమాండ్ తగ్గించుకోవాల్సిన ఆలోచన చేస్తున్నారా నాకు. యాక్చువల్ న్యూస్ ఏంటంటే సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మామూలుగా 24 క్యారెట్స్ బంగారం ఉంది, దాన్ని 3 క్యారెట్స్ చేసి దాన్ని తగ్గిద్దాము అని. నాకు విషయం తెలియదు కాబట్టి నేను మాట్లాడను. బహుశా ఏమైనా ఆలోచన చేస్తే బంగారం దిగుమతులు తగ్గించి డిమాండ్ తగ్గించడం కోసం, లేకపోతే అదే క్వాంటిటీ తీసుకున్నా కూడా డాలర్లు ఖర్చు కాకుండా ఉండటం కోసం ఏం చేయాలి ఆలోచన చేస్తున్నారో మనకు. రేట్ తగ్గించే ప్రయత్నం అదే ఉండొచ్చు. బట్ నేను విషయం తెలియకుండా నేను మాట్లాడను దాని గురించి. ఎందుకంటే నోటి ఏమీ తెలియకుండా మాట్లాడడం అనేది చాలామంది చాలా గొప్పగా మాట్లాడగలరు, నేను తెలియని విషయం మాట్లాడను. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ మీరు చెప్పినట్టు దీని ఫ్లక్చువేషన్స్ దీని మీద ఆధారపడి ఉంటుంది అంటారు కదా, ఇంపోర్ట్ మీద. గోల్డ్ చెప్పాను కదా, మనం ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారుల బంగారానికి. బంగారము, వంట నూనె, పప్పు గింజలు, ఈ 3 ప్రపంచంలో బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఇండియా. 3 మనకు గౌరవప్రదం కాదు. వంట నూనె సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలా, దిగుమతుల మీద కొంచెం సుంకం వేయాలా. ఈ మధ్య సుంకాన్ని తీశారు, నేను చాలా కాలం నుంచే పోరాడుతున్నాను, మళ్ళీ సుంకం పెట్టినాను. సుంకం ఆనాడు పోరాడి పెట్టించింది నేనే. 7 ఏళ్ళు పోరాడాక సుంకం పెట్టారు మన రైతులను కాపాడడం కోసం. మళ్ళీ యుక్రెయిన్ యుద్ధం పేరుతో సుంకం తీసి పారేశారు. అన్యాయం. రైతుకి రేటు రాకుండా పోతుంది, దేశం నిరంతరం దిగుమతి ఆధారపడుతుంది. దాదాపు $18 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం ఒక్క వంట నూనె ఈ దేశంలో. అలాగే పప్పులు ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారు మనం. కానీ మనకు విస్తారంగా పడుతుంది కదా సార్ పంట. మనం ఆ మాంసం తినేవాళ్ళం కాదు కదా ఎక్కువగా, మాంసాహారం చాలా తక్కువ కాబట్టి మనకి మాంసకృతులు అంటే పప్పులే. కాబట్టి మన డిమాండ్ ఎక్కువ, మన ఉత్పత్తి చాలటంలా. మన ఉత్పత్తి పెంచే ప్రయత్నం చేయడం బదులు మన దిగుమతులు యథేచ్ఛగా చేసుకోండి. దిగుమతులు అవసరం వద్దని అంటలా, దిగుమతి అవసరం, కొరత ఉంటాయి. కానీ ఇది ఏ రూపంలో ఉండాలి, మనకు రేటు నిలబడి మనకు ఉత్పత్తి పెరిగే రేటును ఉండాలి తప్ప మన ఉత్పత్తిని చంపేసి రేటు లేకుండా ఉండేట్టు చేస్తే నిరంతరం దిగుమతులే ఆధారం అవుతుంది. బంగారం ఇది మనకి గౌరవప్రదం కాదు. దీన్ని మార్చాలి, ఒక్కరోజు మారదు కానీ మార్చాలి. అందులో బంగారం, చాలామంది నా మీద కోపం వస్తుంది, బంగారం కూడా వద్దంటున్నాడు ఏంటని చెప్పాను. నేను బంగారం వద్దని నేను అంటలా, నిరుత్పాదకంగా. ఎందుకంటే ఒక పేద దేశంలో ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుందాము, ఈ దేశ సంపద పెంచుకుందాము, మన పిల్లలు ఉపాధి కల్పిద్దాము, మన జీవన ప్రమాణాలు పెరుగు చేద్దాం అంటున్నాను. అది మీకు గుర్తుండే ఉంటుంది సార్, నోట్లు రద్దప్పుడు ఇమీడియట్గా ఇక బంగారం లిమిటేషన్స్ చేయబోతున్నారు. తర్వాత బినామీ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు తగ్గి ఇవన్నీ వచ్చినాయి. బంగారం
ఇంతకంటే ఎక్కువ ఆంక్షలు పెడతామని చెప్పంటే ప్రభుత్వాన్ని దింపేస్తూ ఉంటారు జనం. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. అందులో మహిళలకి ప్రతి కుటుంబంలో బంగారం అనేది కాబట్టి దాన్ని మనం కానీ కాదంటలేను. కాబట్టి దానికి ఏ రూపంలో చేయాలంటే దిగుమతులు అవసరం రీతిలో ఏదన్నా మనం రకరకాల పథకాలు పెట్టారు కానీ పని చేయాలి. ఉదాహరణకి గోల్డ్ బాండ్ స్కీమ్ పెట్టారు. మీరు బంగారాన్ని మీరు బ్యాంక్ ఇచ్చేస్తే బ్యాంకు దాన్ని కరిగించేస్తుంది, మీకు బంగారం మీద కొంత వడ్డీ వస్తుంది. ఇప్పుడు వడ్డీ ఇస్తున్నారు కొద్దిమంది, చాలా కొద్ది, కేవలం మొత్తం దేశం అంతా కలిపి 30 టన్నులు 40 టన్నులు వెళ్ళింది. అలాగా 30,000 టన్నులు ఉంటాయి. అది వెళ్ళినట్టయితే దేశంలో బంగారం అవసరం, ఎవరికైనా అవసరం అయితే బంగారం ఒకటి కొనుక్కోవచ్చు మీరు, ఇది దిగుమతి అవసరం లేకుండా. అంటే నా దగ్గర బంగారం ఉంది, నేను బంగారం బ్యాంకులో పెట్టాను, అది నా దగ్గర ఉన్నట్టు లెక్క, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు కావాలంటే. మీకు బంగారం అవసరమైంది, మీరు ఎక్కడ విదేశాల నుంచి వచ్చిన బంగారం కొనక్కల, ఆ బంగారం కొనుక్కుంటారు. నా బంగారం బ్యాంకులో ఉన్నట్లక డిపాజిట్ లాగా. రేపు పొద్దున్న నాకు అవసరమైతే నేను బంగారం నాకు ఇచ్చేస్తారు. అందరూ ఒకసారి అడగరగా బంగారం డిపాజిట్ లాగానే అలా పెట్టారు. అది కూడా పెద్దగా ఫలితాలు ఇవ్వాలి, ఎందుకంటే మన బంగారం అంటే అంత మక్కువ. అది కూడా ఉదారంగా చేయాలి. మీరు డిస్క్లోజ్ చేయి ఎక్కడి నుంచి వచ్చిందో బంగారం అని చెప్పంటే ఎప్పుడు తేడాగా వచ్చింది ఎవరు చెప్తారు ఇప్పుడు అన్నీ. కాబట్టి మన దేశంలో బంగారాన్ని నీ దగ్గర ఉండటానికి వెళ్ళేది లాక్కుంటారంటే ఏ ప్రభుత్వం బతకదు. సో అందుకని దాని జోలికి వెళ్ళరండి. అందుకని ఆచరణ సాధ్యంగా నేను చెప్పేది అంటే ఆర్థిక వ్యవస్థ నాశనం కాకుండా, ఈ డబ్బు ఊరికే పాతిపెట్టి ఉండకుండా, ఇది డబ్బు రూపంలో వచ్చిందనుకోండి మార్కెట్లోకి, బంగారం నుంచి మీకు రుణాల సదుపాయం ఉందనుకోండి, క్యాష్ వస్తుంది. అలాగే బంగారం అవసరమైన వాళ్ళకి ఈ బంగారం ఉపయోగపడింది అనుకోండి, దిగుమతులు అవసరం ఉంది. అలాగా చాలా జాగ్రత్తగా ఆలోచించారు. సార్ ఫైనల్గా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని నరేంద్ర మోడీ గారు ఆపగలరు, అజిత్ జోవల్ పంపిస్తున్నారు అనేది న్యూస్ సార్, ఏంటి? నేను వింటాం, రష్యా వారు కోరుతున్నారు మీరు కొంచెం మధ్యవర్తిత్వం చేసుకోండి కావాలంటే అని చెప్పని. అక్కడ ఎవరు మధ్యవర్తిత్వం ఉన్నా కూడా పరిస్థితులు, రెండు దేశాలు కూడా ఇక ఇంతకంటే యుద్ధం చేస్తే మాకు లాభం కంటే నష్టమే ఎక్కువ అని అలిసిపోవాలి, సంధికి సిద్ధం కావాలి. అప్పుడు ఎవరన్నా కూర్చుని మనం ఏర్పాటు చేయగలం. రష్యానేమో అక్రమంగా పోయి యుక్రెయిన్ ఆక్రమిస్తానంటుంది. యుక్రెయిన్ వాళ్ళు మా భూభాగం ఆక్రమిస్తే మేము ఎందుకు ఒప్పుకుంటాం అంటున్నారు. ధర్మమే కదా అది. అలాగని రష్యాను తేలిగ్గా ఓడించే శక్తి యుక్రెయిన్కి లేదు. ఇంతన్నా కూడా అప్పటికే యుక్రెయిన్ పౌరులు అసాధారణమైనటువంటి పౌరుషాన్ని, ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు, త్యాగాన్ని. అంత పెద్ద దేశాన్ని, అణ్వాయుధాలు కూడా ఉన్న దేశాన్ని, అంత ఆర్థిక శక్తి ఉన్న దేశాన్ని యుక్రెయిన్తో పోలిస్తే రష్యా 30 రెట్లు పెద్దది, 30 రెట్లు భూభాగంలో పెద్దది. మరి జనాభా రీత్యా 4 రెట్లు పెద్దది. సహజ వనరుల్లో ప్రపంచంలో రష్యాను మించిన దేశం లేదు. దాన్ని తట్టుకుంటారంటే చాలా గొప్ప విషయం. అది ఎవరు ఊహించలేదు, వారం రోజుల్లో పోతారు అనుకున్నారు. కాబట్టి ఇది సరే, మనందరం మన తలకస్తే మాట సాయం చేస్తాం. కొంచెం ఎందుకయ్యా ఇది ఎదురు నష్టపోతున్నారు, కొంచెం ఏదో మధ్య మార్గం అన్వేషించండి మన మాట చెప్తాం. కానీ మన మాటల వల్ల జరుగుతుందని చెప్పి అనుకోపోకండి. మన చేతనే పని చేద్దాం. ముందు మన దేశం సంగతి మనం చూసుకుందాం. అజిత్ దోవల్ని పంపించడం అనేది ఆ రెండింటిపై సంధి కుదర్చడానికే అనేది. దేశాల మధ్య చాలా సంబంధాలు ఉంటాయి, వివిధ రూపాలు ఉంటాయి, రకరకాలుగా. ఆ సంబంధాలు, అందులో భారతదేశం పెద్ద దేశం కాబట్టి, మనం చిన్న దేశం కదా, 18% ప్రపంచ జనాభా ఉంది, ఆర్థికంగా ఎదుగుతున్నాం. కాబట్టి వీటిల్లో మనం మరీ మౌనంగా ప్యాసివ్గా ఉండలేం. కాబట్టి మన చేతనంత మనం చేస్తుంటాం. కానీ మనం కూడా మన పరిస్థితి గమనించి అదుపులో ఉంటే మన గౌరవం. కానీ ప్రపంచ దేశాలు కూడా మనకే సాధ్యం అనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కదా, అమెరికా లాంటి కంట్రీస్ కూడా. అమెరికా ఉందా మాట అక్కడ ఉండే అంటే నరేంద్ర మోడీ వెళ్ళారు రష్యా అంటే వాళ్ళలో కొంతమందికి మన మీద కోపం ఉంది. మనం నిర్నిబంధంగా యుక్రెయిన్ని సమర్థించలేదు, రష్యాని అభిశంసించలేదు అని కోపం ఉంది. మనం తీసుకున్నటువంటి వ్యూహాత్మకమైన స్టాండ్ మన దేశ ప్రయోజనాలకు మంచిది, ప్రపంచానికి కూడా మంచిది. ఎందుకంటే రష్యా చేసింది చాలా తప్పు, దానిలో అనుమానం లేదు. ఆధునిక యుగంలో ఒక పెద్ద దేశం మరో దేశం మీద ఆక్రమణ దిగటం అని చెప్పి అనేది సహించదేది కాదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదంతా అయిపోయింది అనుకున్నాం, ఇలాంటి జరగదు అనుకున్నాం. రష్యా చేసింది ఏ రకంగానూ క్షమార్హం కాదు. కానీ ఆ పేరుతో రష్యా మీద ఆంక్షలు అని చెప్పని, రష్యా ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారులో ఒక దేశం. రష్యా నుంచి వచ్చే ఆయిల్ గ్యాస్ అంతా ప్రపంచానికి అందకుండా చేయాలంటే నష్టపోయేది ప్రపంచం మొత్తం. మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకున్నట్టు అవుతుంది. భారతదేశానికి చైనాకే కాదు, ప్రపంచం మొత్తానికి ఆయిల్ ప్రైస్లు 3 రెట్లు పెరిగాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయేది. ఎప్పుడైతే భారత్, చైనా, రష్యా నుంచి ఆయిల్ కొనటం మొదలెట్టినాయో ప్రపంచ ఆయిల్ మార్కెట్ అదుపులోకి వచ్చింది. మనం ఒక రకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడాం, మనం కాపాడుకున్నాం. పాశ్చాత్య దేశాల కోపంతో, కసితో రష్యాను దెబ్బగొట్టాలంటున్నారు. కానీ
రష్యా ఆయిల్ లేకపోయినట్టయితే ఏమవుతుంది ప్రపంచం అని ఆలోచించాలి వాళ్ళు పెద్దగా. కాబట్టి అక్కడ మన స్టాండ్ కరెక్ట్. రష్యాతో మనకున్నటువంటి వ్యూహాత్మక సంబంధాల వల్ల ఇది తప్పు అని చెప్పి అన్నా కూడా మనం ఎక్కువగా గొంతెత్తల. సో పరిధి దాటకుండా అది కరెక్ట్, మన ప్రయోజనాలు వచ్చి అది కరెక్ట్. అది ముందు ఆపద్ధర్మం కావాలి కదా, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి కదా, మన ప్రజలు మనం అంత గొప్పవాళ్ళం కాదు కదా, ఇతరులను కాపాడేంత గొప్పవాళ్ళం కాదు కదా, మన ప్రజలను మనం కాపాడుకోవాలి. సందర్భం సమయం కలిసి వస్తే అలాగే యునైటెడ్ నేషన్స్లో కూడా మనం ఒంటెత్తుగా చేయాల. అక్కడ ఉన్న ప్రతి తీర్మానంలో కూడా కొన్ని సందర్భాల్లో మరి యుక్రెయిన్కి అనుకూలంగా మనం వ్యవహరించాం, కొన్ని సందర్భాల్లో రష్యాకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు బయటకు వచ్చాం, మనం ఓటు వేయకుండా ఉన్నాము. అంతేగాని కళ్ళు మూసుకుని మనం మద్దతు ఇవ్వాలి. కాబట్టి మనం చేసింది విదేశ దౌత్య నీచరీత్యా సరైనటువంటిది, మన దేశ ప్రజలను కాపాడడం విషయంలో సరైనటువంటిది. అంతకుమించి పెద్దగా మనకు పాత్ర ఉండకపోవచ్చు. సార్ దీని కంటిన్యూషన్ ఏంటంటే సార్, రష్యా యుక్రెయిన్ యుద్ధము, మరోవైపు ఏమో ఇజ్రాయెల్ హమాస్ది, ఇంకొక వైపు బంగ్లాదేశ్, పక్కనే ఉన్న బంగ్లాదేశ్ పరిస్థితి, ఇదన్నిటిని ఉదహరిస్తూ మన శాంతి యుద్ధానికి రెడీ కావాలి, యుద్ధానికి ఎప్పుడైనా రెడీ కావాలని త్రివిధ దళాలను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ గారు 2 days బ్యాక్ ఒక కామెంట్ చేశారు. ఏంటి సార్, యుద్ధం కోసమేనా? ఈ సంవత్సరం వార్షిక సమావేశాలు జరుగుతాయి త్రివిధ పదార్థ దళాలు, త్రివిధ దళాల అధిపతులు వాళ్ళతో. సహజంగానే ఏ రాజకీయ నాయకుడు ఏం చెప్తారు, ఒక సంక్షోభభరితమైన ప్రపంచంలో ఉన్నాం, ఏనాడు ఎలాంటి సమస్య వస్తుందో మనకు తెలియదు, కాబట్టి నిరంతరం సన్నద్ధంగా ఉంటారు. అందుకోసం డిఫెన్స్ బడ్జెట్ అంతకుమించి ఎక్కువగా లెక్కలేయడానికి లేదు. అంతేకాని యుద్ధం వచ్చేస్తుంది, మనం యుద్ధానికి అయ్యాను, మనం రక్షక దళాల బాధ్యత అది. ఏనాడు ఏ సమస్య వస్తుందో మనం చెప్పలేం. ప్రపంచంలో జరుగుతున్న సమస్యలన్నీ కూడా అర్థం చేసుకోవటం, ఆ సమస్యల ప్రభావం మన దేశం మీదే ఉంటుంది. భద్రతా విషయంలో మనకు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది, దానికి ఏ రకంగా ఒడుపుగా ముందుగానే వ్యూహం వేసుకుని దాన్ని ఎదుర్కోవాలి, అది పనే. అది ఆ పని ఆ మాట చెప్పారు. కానీ అది పిఓకే గురించి మాట్లాడుతున్నారు సార్, 2-3 days నుంచి వరుసగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ మాట మొట్టమొదటిసారి అంటాం కాదు, విదేశాంగ మంత్రి గారు కూడా, జయశంకర్ గారు కూడా గతంలో 2-3 సార్లు అన్నాడు, అన్ఫినిష్డ్ ఎజెండా ఏమన్నా ఉంటే భారత్ పాక్ దేశ విభజనలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో అన్నది కరెక్టే కదా. సూత్రరీత్యా మనం ఎప్పుడు చెప్తుంది, భారతదేశం ఎప్పుడు ఏమన్నది, భారత పార్లమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏమన్నది, కాశ్మీర్ భారత భూభాగము, కాశ్మీర్ మహారాజు భారతదేశ విలీనానికి అంగీకరించి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సంతకం పెట్టారు. అక్రమంగా చొరబాటుదారుల పేరుతో పాకిస్తాన్ సైన్యం ప్రవేశించి కొంత భాగాన్ని తీసుకుంది. మేము అమాయకంగా ఆనాడు మేమంతా కూడా మన ప్రస్తుతం మన ఆధీనంలో ఉన్న కాశ్మీర్ మొత్తాన్ని కూడా మేము తిరిగి తీసుకోగలిగి మిగతా తీసుకోకుండా మేము వదిలేసాం, పొరపాటు చేసాం. కానీ అది కాశ్మీర్లో భాగం, జమ్మూ కాశ్మీర్ భాగం కదా, అది జమ్మూ కాశ్మీర్ రాజ్యంలో భాగం కదా. జమ్మూ కాశ్మీర్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది కదా. రాజ్యం అంటే ఆ మొత్తం రాజ్యం కదా, తర్వాత వచ్చిన సరిహద్దు రేఖ కాదు కదా, వాస్తవాధీన రేఖ కాదు కదా, సరిహద్దు కాదు, వాస్తవాధీన రేఖ. కాబట్టి అది మనదే అన్నది అప్పటికిప్పటికీ న్యాయ సూత్రాల రీత్యా కరెక్ట్ అది. కాకపోతే మనం సరే తర్వాత చూద్దాం పక్కన పెట్టాం. ఇప్పుడు వివిధ కారణాల వల్ల గుర్తు చేస్తున్నారు, ఎప్పటికైనా ఇది మాది. అందులో పాకిస్తాన్ సంక్షోభంలో ఉన్నది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొంచెం వ్యతిరేకత ప్రబలుతోంది పాకిస్తాన్ మీద. వెళుతుంటే మనకు ఉపయోగం ఉంది, బతుకులు బాగుపట్టలేదు, ఆర్థికంగా బాగోలేదు, కనీసం జోగీజీ రాసుకుంటే బూడిదగా రాలేదు. భారతదేశం కాస్త ఉన్నంతలో పరిస్థితి బాగుపడుతుంది, ఆర్థికంగా పెరుగుతుంది చెప్పిన విశ్వాసం అన్నది. కాబట్టి దాన్ని ఉపయోగించి ఇది ఒక సైకలాజికల్ వార్ అయినా సార్, లేదంటే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకున్నారా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్. ఇప్పుడు ఎవరి మనసులో ఏముందో మనం చెప్పగలం. డెఫినెట్గా సైకలాజికల్ వార్, అది తప్పేం కాదు. అది మన దేశం ఏం చెప్తుందో దాన్ని ప్రకటిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగము. జమ్మూ కాశ్మీర్ అనగా మొత్తం జమ్మూ కాశ్మీరు అది కాదు. అందుకని మన మ్యాప్లో ఏముంటుంది, మన మ్యాప్లో మన ఆక్రమణలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ఉండదు. కాబట్టి మన మ్యాప్లో ఉంది అని చెప్తున్నారు, ఇది మాది అని చెప్తున్నారు. మీరంతా మా వాళ్ళు అని చెప్తున్నారు. మీరంతా ఎదురు తిరగండియా, మీరు నిలబడి ఉండయా, మనలో కలిసిపోదాం అంటున్నారు. జరుగుతుందో లేదో చూద్దాం, కానీ వాదన కరెక్టే కదా. రీసెంట్గా వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్, ఈవెన్ నరేంద్ర మోడీ గారు ఇస్తున్న స్టేట్మెంట్, ఇవన్నీ చూస్తే కనుక పీఓకే కోసం పాకిస్తాన్తో యుద్ధం ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అనేది చూద్దాం. ఇప్పుడు మనం పోయి యుద్ధం చేయటం అనే దానికంటే అక్కడ నిజంగా ఆక్రమిత కాశ్మీర్లో కనుక ప్రజలు పాకిస్తాన్తో తెగదెంపులు చేసుకుని ఈ జమ్మూ కాశ్మీర్ మొత్తంలో అంతర్భాగంగా ఉంటా బాగుంటుందని చెప్పిన భావన కలిగింది అనుకోండి, అప్పుడు పరిస్థితులు వేరు. అంతేగాని మనం పోయి మనంతలో మనం కవింపు అలా ఉండదు. ఇప్పుడు ఇవన్నీ కూడా సైకలాజికల్ వారు ఏంటంటే, అక్కడ ప్రజలు కనుక కదలికి వచ్చి దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నాం, ఇక్కడ మన పట్టించుకున్న నాథుడు లేడు, ఇలా కాదు ఒక పెద్ద దేశంలో భాగంగా ఉందాం మనం,
అని చెప్పిన భావం కలిగింది అనుకోండి, అప్పుడు పరిస్థితులు వేరు. 370 రద్దు తర్వాత వాళ్ళు ఇక్కడ రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది గవర్నమెంట్ చెప్తుంది సార్, దాంట్లో నిజమేనా? తెలియదు మరి. ఇప్పుడు వాళ్ళకి నిఘా విభాగాలు ఉంటాయి, ఇంటెలిజెన్స్ అసెస్మెంట్ ఉంటుంది, అది నాకు తెలియనప్పుడు మనకు తెలియదు. థ్యాంక్ యూ సార్.